మంచు లక్ష్మి అక్కకు అండ్ తను ఇద్దరు చాలా బాండింగ్ అండి. ఎక్కడ చూసినా కూడా రీల్స్ వాళ్ళే ఉంటున్నాయి. ఒకసారి టాటూతోనే పరిచయం అయ్యారు కదా, టాటూ చూపెట్టాను ఒకసారి. యాక్చువల్గా అది 10 years అయింది కదా. ఫస్ట్ లో ఫ్యాన్ అంతే, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఈ సెకండ్ అక్క చచ్చిపోన్నా కూడా నేను రెడీ. చాలా చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో అలానే ఉంటారు. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా. జ్యోతికకి డూప్ అంటే కూడా నమ్మేటట్టు ఉన్నారు మీరు. ఒకటిసారి టామ్ పైగా చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటిది? గజనీ మూవీ ఉందా, దాంట్లో సూర్య గారికి తలకి దెబ్బ ఎలా ఉంటుంది, యాజ్ టీజ్ నాకు అదే దెబ్బ. తినడానికి కూడా తిండి లేని గంజి తాగిన రోజుల నుంచి ఇవాళ శబాన ఒక పేరు సంపాదించుకున్నారు. నాన్న లేరు, ఇంకో ఆమె దగ్గర ఉన్నారు, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు కాదు. ఇదే సిచ్యువేషన్లో అమ్మకి కడుపులో గడ్డ వచ్చేది, హెవీగా బ్లీడ్ అవుతుంది, అంటే మొత్తం గుంట మొత్తం నిండిపోయేది రెడ్గా. తినడానికి కూడా తిండి లేదు. 3 days మేము పస్తులు. ఆ టైంలో అమ్మ నూకలు ఉంటే అవి ఉంటే గంజి కాసారు. తల్లి ప్రేమ ఎక్కడ పోద్ది మనకి, ఇది కూడా నా బిడ్డలు తింటారేమో అని చెప్పి ఆవిడ కేసును కూడా మాకేసేసారు. తిన్న తర్వాత ఆమె మమ్మల్ని చూసి బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు. పోనీలే ఈ రోజుకి నా బిడ్డలు కడుపు నిండింది. తను మాత్రం తినలేదు. ఇప్పుడు ఆవిడకి మేము పెట్టే సిచ్యువేషన్ ఉన్నా కూడా ఆవిడ తినే సిచ్యువేషన్లో లేదు. అమ్మ నా దగ్గర వచ్చినప్పటి నుంచి నేనే స్నానం చేపిస్తాను, నేనే తుడుస్తాను, పౌడర్ కొడతాను, నేనే నైట్ చేస్తాను, నేనే జడేస్తా. అమ్మ అంటది, నువ్వు నన్ను ఒక చిన్న పిల్లలాగా చూస్తున్నావు తల్లి, దేవుడు నాకు ఇంకా ఎన్ని రోజులు పెట్టున్నాడో, తొందరగా తీసుకొని వెళ్ళిపోతే బాగుంటుందేమో అంటే నాకు కొంచెం బాధ వేసేసింది. ఎందుకమ్మా అట్లా అంటావు అంటే, నేను నిన్ను ఎక్కువ కష్టపెట్టలేకపోతున్నా, నేను ఇష్టంగానే చూసుకుంటున్నాను, నువ్వు చూసుకున్నావు కాబట్టి నేను ఈరోజు ఇంత పెద్దదాన్ని అయినాను అని చెప్పి నేను అమ్మకు కూడా చెప్పాను. అప్పుడు కూడా ఏడుస్తానే ఉంది. ఏడవద్దు ఏం కాదు, నేను ఉన్నా కదా, నాకు భారం నువ్వు కాదు. థియరీ కూడా రాకెట్స్ అక్కడ స్టార్టింగ్ చేశానండి. ఎక్కడ మైక్ పట్టుకొని ఎక్కాను. ఆ జర్నీ ఈరోజు నేనంటే ఒక నేమ్. చాలా కొన్ని వందల ఈవెంట్స్ చేశాను. 700 రూపీస్ శాలరీ నుంచి 5000 రూపీస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ కాదు, తన కెరియర్ యాంకర్గా, డాన్సర్గా స్టార్ట్ చేసి ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్గా చేస్తున్నారు. అండ్ తను మంచు ఫ్యామిలీకి కూడా చాలా క్లోజ్. మంచు లక్ష్మి గారికి చాలా డైహార్ట్ ఫ్యాన్ అండి. అండ్ ఇంకొకటి తన హ్యాండ్ మీద టాటూ కూడా వేసుకోవడం జరిగింది. అండ్ మంచు లక్ష్మి అక్కకు అండ్ తను ఇద్దరు చాలా బాండింగ్ అండి. ఎక్కడ చూసినా కూడా రీల్స్ వాళ్ళే ఉంటున్నాయి. అండ్ ఈ బాండింగ్ ఏంటిది, తన మూవీ కెరీర్ ఎలా ఉంది, ఇప్పుడు తన మాటలు అడిగే ప్రయత్నించుకుందాం. ఆయన ఎవరనుకుంటున్నారు, శబానా గారు మనతో ఉన్నారు. నమస్తే శబానా గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. టాంబాయ్ అంటే ఉండాల్సి వచ్చింది. ఓకే. నాకు దానికన్నా ముందు ఫస్ట్ మంచు లక్ష్మి అక్క, అసలు మీరు కనిపిస్తలేరు మాకు. మంచు లక్ష్మి అక్కనే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా మీరు మంచు లక్ష్మి అక్కతోనే ఉంటున్నారు, మీ రీల్స్ లో కూడా. అసలు ఏంటిది మీకు అండ్ మంచు లక్ష్మి అక్కకు బాండింగ్ ఏంటిది? నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అది. నేను యాక్చువల్గా లక్ష్మి అక్కకి పెద్ద ఫ్యాన్ని. ఓకే. వన్స్ అపాన్ ఏ టైము అంటే యాక్చువల్గా చెప్పాలంటే లక్ష్మక్క యాటిట్యూడ్ కావచ్చు, మంచితనం కావచ్చు, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మనం ఏదో చెప్పేయచ్చు, కానీ అలా కాదు. ఒక మనిషి గురించి మనము చెప్పాలి, జడ్జ్ చేయాలంటే ఆ మనిషితో మనం ట్రావెల్ అనేది చేయాలి. ట్రావెల్ చేయడానికి నెలలు, సంవత్సరాలు అవసరం లేదు, వారాలు కూడా అవసరం లేదు. 1 day, హాఫ్ డే, ఒక 1 hour ఉన్నా కూడా ఆ మనిషి మనస్తత్వం తెలిసిపోతుంది. సో అలాంటిది లక్ష్మక్కతో నేను ట్రావెల్ చేశాను కాబట్టి నాకు బాగా ఇంకా దగ్గర అయిపోయారు. నేనేం అక్క మీద అభిమానంతోనే అక్క ఫోటో నేను టాటూ వేయించుకున్నా, హ్యాండ్ మీద, ఫేస్ టాటూ. తర్వాత ఆ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇంకా ఎవరో ఒకరు తులవలు, వాళ్ళు పెట్టారనమాట. ఆ పెట్టడం అక్క దగ్గరికి వెళ్ళింది. సో అక్క నన్ను దొంగాట ఆడియోలో అని చెప్పప్పుడు మాట్లాడిచ్చి
ఇంకా అక్కడి నుంచి అక్కతో నాకు జర్నీ స్టార్ట్ అయింది. ఆ జర్నీ స్టార్ట్ అవడం ఏమంటే ఇంకా దగ్గర అయిపోయింది. ఓకే. ఇంకా దగ్గర చేసుకున్నారు. ఎక్కడ పోయినా కూడా లక్ష్మక్క షబానాకు ఫోన్ చేయండి, ఏ ఈవెంట్కి వెళ్ళినా కూడా షబానా పక్కన ఉండాలి. సో అలా అక్కతో అట్లా జర్నీ స్టార్ట్ అయ్యింది, బాగా నడుస్తూ ఉంది. జస్ట్ ఈ రోజు కూడా అక్కనే కలవడానికే వెళ్తా ఉన్నా. అవునా? ఒక్కసారి మీకు పరిచయం అయ్యారు కదా లక్ష్మక్క, ఒక్కసారి ఆ టాటూతోనే పరిచయం అయ్యారు కదా, టాటూ చూపెట్టాడు ఒకసారి. యాక్చువల్గా అది 10 years అయింది కదా, పోయిందనమాట. ఇంకోటి వచ్చి అక్క నేమ్ అనమాట ఇది. ఓకే, లక్ష్మీ మంచు. ఎందుకు అసలు ఇంట్రెస్ట్ అంటే కొంతమంది అభిమానులు ఉంటారు, సరే సినిమా వరకే చూస్తారు, లేకుంటే ఏదైనా హెల్పింగ్ ఉంటే హెల్పింగ్ వరకే చూస్తారు కదా, మీరంతా అటాచ్ అవ్వడానికి రీజన్ ఏంటిది? మనస్తత్వం చాలా మంచిది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ని దత్తత తీసుకొని టీచ్ ఫర్ చేంజ్ ద్వారా స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నారంటే ఇప్పుడు సమాజంలో మంది మనం చూసుకుంటే చాలు అనే రకంలో ఉన్నారు. అలా కాకుండా పేద పిల్లలకి రేపన్న రోజు, ఈరోజు డబ్బు ఉంటుంది రేపు పోతుంది, బట్ ఇక్కడ ఏమంటే రేపన్న రోజు సమాజానికి మనం ఏమి ఇవ్వగలము అనే దాని మీద అక్కేమంటే టీచ్ ఫర్ చేంజ్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. దానివల్ల దగ్గర దగ్గర 4 లక్షల మంది ఏమో ఉన్నారు పిల్లలు స్మార్ట్ క్లాసెస్. ఇప్పుడు నెల్లూరు జిల్లా కావచ్చు, పల్నాడు కావచ్చు, కరీంనగర్ కావచ్చు, విజయవాడ కావచ్చు, చాలా హైదరాబాద్లోనే చాలా ఉన్నాయి. సో అట్లా చేస్తున్నప్పుడు అక్క మెయిన్ ఏమంటే రీజను, మనం ఈరోజు డబ్బులు ఇస్తే ఈరోజు ఉంటాయి రేపు ఉండవు, కానీ చదువు ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు అని ఆలోచన. అక్కతో ఉన్న వాళ్ళకి ఆ కేరింగ్ కానీ చూడడం కానీ అది నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ లో ఫ్యాన్ అంతే, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఈ సెకండ్ అక్క చచ్చిపో అన్న కూడా నేను రెడీ, అంత దగ్గర అయిపోయాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఫ్యాన్స్ అంటే జస్ట్ హాయ్ అని అంటారు ఏ యాక్టర్స్ అయినా, కానీ నేను ఎంత మందిలో ఉన్నా కూడా అక్క నాకు ఒక 500 kilometers లో ఉన్నా కూడా ఆడ నుంచి గట్టిగా అరుస్తారు, షబానా తిన్నావరా అని. నాకు నోట్లో పెట్టిన రోజులు కూడా ఉన్నాయి ఫుడ్. సో అలా బాండింగ్స్ అక్కతో స్టార్ట్ అయినాయి అనమాట. సో దానివల్ల నేను అక్కకి పిచ్చ ఫ్యాన్ అయిపోయినా. ఓన్లీ మంచు ఫ్యామిలీలో అక్కనే ఫ్యాన్ అయ్యారా, లేకుంటే ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా మీకు ఫ్యాన్ అయ్యారా? నేను అక్కకి మాత్రమే ఫ్యాన్. అదేంది? అక్కకి మాత్రమే ఫ్యాన్. దాని తర్వాత మనోజ్ అన్న ఫ్యాన్ కాదు, ఒక చెల్లెలుగా. ఓకే, ఫ్యాన్ అయితే అక్కకే 100%. ఓ, ఇంకో రీల్ కూడా చూశాను, మీ యమహా బైక్ మీద ఇద్దరు సెల్ఫీ దిగడం. ఎక్కడ? అది నెల్లూరుకి వచ్చారు టీచ్ ఫర్ చేంజ్ కి, స్కూల్ అక్కడ కూడా స్మార్ట్ క్లాస్ చేశారు. నా సెంటిమెంట్స్ ఏమంటే అక్క పరిచయం అయినప్పటి నుంచి దగ్గర దగ్గర 10 బండ్లు మార్చుంటాను నేను, 10 స్కూటీస్ మార్చు. ఎందుకు? అదే చెప్తారు కదా, కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటది, కొంతమందికి బంగారు పిచ్చి ఉంటది, కొంతమందికి బండ్ల పిచ్చి ఉంటది, కొంతమందికి ఫోన్ల పిచ్చి ఉంటది. అట్లా నాకు ఫోన్ల పిచ్చి ఉంది, బండ్ల పిచ్చి ఉంది. మంచి పని. ఇయర్లీ ఒక బండి తీస్తాను అనమాట. ఏ బండి మీదైనా సరే అక్క పేరు ఫస్ట్, ఎవరి పేరు, బండికి నంబర్ కూడా రాదు, బండి షోరూమ్ నుంచి ఎత్తి రావడం, ఆడ స్టిక్కర్ స్టాప్ దగ్గర పెట్టడం, అక్క పేరు పెట్టడం, అక్క పేరు వేయించేస్తా. ఏ బండి మీదైనా అక్క కూర్చోవాలి ఫస్ట్. అది నెల అయినా 6 months అయినా నేను ఇంకా బండిలో సెకండ్ పర్సన్ ఎక్కనివ్వను, అక్క కూర్చున్న తర్వాతే. సో నేను అక్క నెల్లూరుకి వచ్చాక ఇంకా టీచ్ ఫర్ చేంజ్ అన్నకు కాల్ చేసి బండి తీసుకోరా అని చెప్పా. అంటే నేను మార్నింగ్ 6 o'clock ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడే పికప్ చేసుకొని అప్పటి నుంచి అక్కతోనే ఉన్నాను. రిటర్న్ వెళ్ళేటప్పుడు బండి తీసుకురమ్మని చెప్తే బండి తీసుకొచ్చారు. ఇంకా సరే అని చెప్పి బండి పక్కన పెట్టేసి అక్క రండి బండి ఎక్కుదు అంటే వచ్చారు. బండి వచ్చారు, ఎక్కారు, ఫోటోలు దిగారు, అంత బాగానే ఉంది. నోరు మూసుకొని బండి పక్కన పెట్టి కార్ ఎక్కువ అన్నాను. హెల్మెట్ లేదు, బండి వేసుకొని వస్తాను, బండి పక్కన పెట్టి కార్ ఎక్కువ అన్నాను. సరే అని చెప్పి ఎట్లా నువ్వు వస్తావా డ్రాప్ చేయడానికి అని అన్నారు. సరే అని చెప్పి వస్తాను అని చెప్పా. రమ్మంటే వస్తా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా అన్న. నన్ను ఎట్లా వదిలేసి వెళ్తావే, ఎయిర్పోర్ట్ దాకా రా వదిలేసి వెళ్దాం అని. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ హగ్ ఇచ్చి బాయ్ చెప్పి తర్వాత వెళ్ళారు. ఓకే, అది మూమెంట్ అన్నమాట. కానీ అక్కడ చాలా మంది గ్యాదర్ కాలేదా? చాలా మంది. అయ్యో అసలు క్రౌడ్ బీభత్సంగా ఉంది. నెల్లూరు అంటే మాసుగా ఉంటారు మా వాళ్ళు, బాగా మాసుగా ఉంటారు. ఇంకా అక్కని బాగా అక్కడ ప్రొటెక్ట్ బాగా చేశాను నేను, దగ్గరలో ఎవరు రాకుండా. అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు షబానా కావాలంటారు అక్క. ఓకే,
అక్క మనస్తత్వం ఏంటిది? అంటే మేము రీల్స్‌లో చూస్తుంటాం, అది చూస్తుంటాం. కొన్ని ట్రోల్ అవుతుంటాయి, అవి అవుతుంటాయి గదా! అసలు యాక్చువల్ మీరు దగ్గర జర్నీ చేస్తున్నారు గదా! దాదాపు 2014 అండి? ఎప్పటినుంచి 14. 14 గదా! అప్పటినుంచెల్లి ఇప్పటివరకు మనస్తత్వం ఎలా ఉంటది అసలు అక్కది? చాలా చిన్న పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో అలానే ఉంటారు. హ్మ్. కొన్ని రీల్స్‌లో స్టోరీస్ పెట్టేటప్పుడు ఫన్నీగా చేస్తా ఉంటారు కదా! చిన్న పిల్లల్లాగా. అవునవును. సేమ్ అలానే ఉంటారు. హ్మ్. కాపోతే ఇప్పుడు యాక్టర్ కాబట్టి, పెద్ద యాక్టర్ కాబట్టి బయటకొచ్చినప్పుడు ఎలా ఉంటారో అది రిజర్వ్డ్ అలానే ఉంటారు. హ్మ్. కానీ నిజంగా చెప్పాలంటే చాలా చిన్న పిల్లల మనస్తత్వం. హుహు. ఫన్నీ ఇన్సిడెంట్స్ ఫన్నీ ఏమైతాయి మీ ఇద్దరిలో మధ్యలో? షూటింగ్ జరిగేటప్పుడు మామూలుగా మహేష్ ఉన్నాడు కదా! ఆ! రంగస్థలం అవును. మహేష్. తనేమంటే ఏదో ఒకటి నా మీద జోకులేయడం. హ్మ్. ఏ మహేషా నేనున్నాను కదా లేదనుకుంటున్నావా నువ్వు కానీ బుజ్జి నేను నీకున్నాను కానీ ఆహా! అనడం అక్కడ జోక్స్ కానీ ఆ జర్నీ మాత్రం చాలా బాగా చేసాం మేము. ఓకే. అది క్యారెక్టర్ గూడా శబానాకు ఉండాలని క్యారెక్టర్ గూడా డిజైన్ మీకు పిలిపియడం జరిగిందట గదా! యాక్చువల్గా 'దక్ష' గదా! ఏమంటే 'దక్ష' దక్ష 'దక్ష' మూవీ. దక్ష ఇప్పుడు అమెజాన్లో ట్రెండింగ్లో అవును. ఉంది. ఒకరోజు మార్నింగ్ అక్క కాల్ చేశారు. కాల్ ఓకే. చేసి ఎక్కడున్నావు బుజ్జి అని అన్నారు. అంటే నేను హైదరాబాద్లోనే ఉన్నాను అక్క అని చెప్తే ఒకసారి ఆఫీస్కి వచ్చి కలువు అని అన్నారు. సరే అని చెప్పి వెళ్తే డైరెక్టర్ని పిలిచి తిను నా ఫ్యాను ఇప్పుడు కాప్స్ రోల్స్ ఉన్నాయి కదా దాంట్లో ఒకటి అది నా పక్కనే ఉండాలి అని ఓహ్! చెప్పి ఓకే అని చెప్పి నేను సరే అక్క అని చెప్పి కాసేపు మాట్లాడేసి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నాకు మెజర్మెంట్స్ పెట్టమన్నారు. హ్మ్. ఇప్పుడు డ్రెస్ అవును. కాస్ట్యూమ్స్ ఎట్లా అంటే ఇప్పుడు మనం బయట నుంచి తెచ్చి వాడినట్టువే వాడుతూ ఉంటాం. అవును. అందరికి అవే ఇచ్చారు. ఓహ్! కానీ నాకు మాత్రం నేను ఇక్కడ నుంచి తిరుపతికి షూట్కి కాలేజ్కి వెళ్ళేదాకా మార్నింగ్ 1 నైట్లోనే నాకు డ్రెస్ కుట్టేశారు అక్కడ. ఓహ్! యూనిఫామ్ కుట్టేశారు. నేను జస్ట్ వెళ్ళాను మెజర్మెంట్ వేసుకున్నాను ఇచ్చేసాను ఓకే ఇంకా షూట్కి స్టార్ట్ అయిపోయాను అనమాట. అది పిలిచి మరీ ఇవ్వడం కాకుండా నాకు దానికి పేమెంట్ కూడా ఇచ్చారు. హ్మ్. ఓకే. క్యారెక్టర్ ఇవ్వడమే గొప్ప. అవునవును. హ్మ్. ఒక అభిమానిగా నేను అభిమానించే మనిషితో మూవీ చేయడమే ఎక్కువ. మళ్ళీ ఏమంటే ఇప్పుడు ఆర్టిస్ట్ లానే చూడాలి కదా. అవును. జూనియర్ ఆర్టిస్టులు ఎలా ఉంటారో నేను కూడా ఆ టైపే అనుకోండి. ఓకే. కానీ మాకు క్యారీ వ్యాన్ కూడా వచ్చింది. ఓహ్! ఒక క్యారీ వ్యాన్లో 2 క్యాబిన్స్ ఉంటాయి కాబట్టి ఒక క్యాబిన్లో అక్క, హ్మ్. ఇంకో క్యాబిన్లో నేను, ఇంకొక అమ్మాయి శ్వేత అని చెప్పి అవును. హ్మ్. మేమిద్దరం. విశ్వాంత్ గారికి ఒక క్యాబిన్, ఇంకో క్యారీ వ్యాన్. మహేష్కి జబర్దస్త్ జిఎంఆర్ అని చెప్పి అబ్బాయికి ఒక క్యారీ వ్యాన్. పిలిచి క్యారెక్టర్ ఇచ్చిందే కాకుండా నీకు పేమెంట్ ఇచ్చింది కాకుండా క్యారీ వ్యాన్స్ ఎవరు పెడతారు మీకు? ఇంకొకటి మొత్తం లక్ష్మి గారి చుట్టే ఉంటది మీ క్యారెక్టర్ గూడా. మొత్తము నేను మహేష్ రంగస్థలం మహేష్ అవును. మేమిద్దరమే అక్కతో ఎక్కువ ఉంటారు. అవును. క్యారీ చేస్తాం అనమాట. డైలీ ఆఫ్టర్నూన్ ఇప్పుడు సెట్కి వచ్చాం మార్నింగ్ చెప్పండి మధ్యాహ్నం ఏం తెప్పించుకుందాం ఓహ్! ఏం తిందాం ఆ! అంటే ఆఫ్టర్నూన్ మెనూ అవునవును. అడిగేస్తారు. అదే. మేము ఏం చెప్తాం అవే తెప్పిస్తారు. ఓకే. ఇంటి దగ్గర నుంచి ఫుడ్ వస్తుంది, మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు, అన్నీ తెప్పిస్తారు. కానీ ఆవిడ మాత్రం తినేది మాత్రం కొంచెమే. ఓకే. డైటా మొత్తం లేకుంటే అట్లా నార్మల్‌గానే ఏం ఉంటదా? లేదు. ఓకే. అంటే రెగ్యులర్ ఉంటారు కదా అవునవును. తినేది ఏ తింటారు అది. అదే. ఓకే. సో అలా నడిచింది. అండ్ సెట్‌లో గూడా తెచ్చిన తర్వాత తను వడ్డిస్తేనే ఆమెకు తృప్తి అని విన్నాను. మంచి ఎందుకంటే అక్కకు. అవును ఆఫీస్లో అక్క వాళ్ళ ఆఫీస్లో షూట్ జరుగుతా ఉన్నింది. అక్క రూమ్ ఉంటుంది కదా ఆ రూమ్లోనే అందరికి లంచ్ అనమాట. ఓకే. విశ్వాంత్ హీరో గారు మళ్ళా వచ్చి నేను రంగస్థలం మహేష్ అక్క రూమ్లోనే ఉన్నాం అనమాట. ఆ రూమ్లో అయిపోయిన తర్వాత ఫుడ్ వచ్చింది. ఫుడ్ వచ్చిన తర్వాత అంటే ఫుడ్ మనం ఆవిడ తినడం కంటే మేము తింటే ఆవిడకి అవును. ఫుల్ హ్యాపీ. అంటే కొంతమంది ఉంటారు కదా వీళ్ళు ఫుడ్ తింటా ఉంటే మనకు సంతోషంగా ఉంటుంది అవునవును. అని కొంచెం చెప్పి. అవును. సో మీరు ఎక్కడ ఫుడ్ వేస్ట్ చేస్తారో మీరు తింటే కడుపు నిండా నాకు హ్యాపీ ఫీలింగ్ అని చెప్పి అక్క దగ్గరుండి ప్రతి ఒక్కరికి వడ్డిస్తారు. మళ్ళీ ఏదైనా ఐటెమ్ మిస్ అయితే నాకు బాధ అనిపిస్తదా? బాగా అనిపిస్తుంది. అని మీరు నా అందరిని రీల్స్ లో వడ్డించాడు. చూసినట్టున్నారు అన్నీ కదా. చూశాను నేను చాలా. అంటే ఆమెకు అవసరం లేదు యాక్చువల్లీ. అవసరం లేదు. ఎవరండి అంత పెద్ద నిజంగా అదే. యాక్టర్ అవును. కూర్చోబెట్టి ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చిన వాళ్ళకి కూడా ఎవరు వడ్డిస్తారు అసలు చెప్పండి. పట్టించుకోరు అసలు ఎవరు పట్టించుకోరు. కూడా. మంచు ఫ్యామిలీలో నాకు బాగా నచ్చింది ఏమంటే ఇప్పుడు అంటే ఒకరిని అనడం కాదు అనట్లేదు తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా. ఇప్పుడు ఒక ఫ్యాన్స్ ఇప్పుడు ఒక 10 మంది ఫ్యాన్స్ వెళ్ళారు లేదా 20 మంది ఫ్యాన్స్ వెళ్ళారు. ఒక యాక్టర్ వచ్చారు చూశారు సెల్ఫీలు దిగారు వెళ్ళిపోతారు. కానీ మంచు ఫ్యామిలీ అలా కాదు. హ్మ్. ఫ్యాన్స్ వస్తే వాళ్ళతో ఫొటోస్ దిగడమే కాకుండా మంచి చెడ్డ అడుగుతారు. ఓహ్! వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. వచ్చిన ఫ్యాన్స్కి
వాళ్ళ దగ్గర ఉన్న మనిషిని దగ్గరుండి పంపించి హోటల్కి పంపించి ఫుడ్ తినిపించి ఇంటికి పంపిస్తారు జాగ్రత్త చెప్పి. వావ్. జస్ట్ వచ్చారు ఫోటోలు దిగారు వెళ్ళారు అలా కాకుండా కడుపు నిండా ఫుడ్ మీరు ఏం తింటే అది. ఓ మన చాయిస్ అది వచ్చిన వాళ్ళది. ఎవరు చేస్తారు అట్లా చెప్పండి? అవునవును. దానికి ఇంకా నేను పెద్ద ఫ్యాన్ అయిపోయా. అచ్చా. ఎంత మంది ఇప్పుడు 50 మంది రానిండి హోటల్ పంపిస్తారు పలానా రెస్టారెంట్ అని చెప్పి. ఆ రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత కడుపు నిండా ఫుడ్ తినిపించి జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు. ఓకే. జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా చేరండి ఇంటికి అని చెప్పి. మన జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తారు కదా, తల్లిదండ్రులు ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు ఆ టైప్లో జాగ్రత్తగా. అది మనం దగ్గరుండి చూస్తేనే మనకు అర్థమవుతుంది. అవును. మనం ఏదో మనకు వ్యూస్ వస్తాయి కదా, మనము డబ్బులు వస్తాయి కదా అని చెప్పి ట్రోలింగ్ చేసి నోటికి ఏదో వచ్చేసి మాట్లాడేస్తే అది కరెక్ట్ కాదు. నేను ట్రోల్స్ గురించి కూడా అక్క దగ్గర మాట్లాడినా. ఏమన్నారు మళ్ళీ? అక్క ఇట్లా ట్రోల్స్ వస్తున్నాయి కదా నాకు నచ్చట్లేదు అక్క, నేను కొన్నిసార్లు రియాక్ట్ అయిపోదాం అనుకుంటున్నా అంటే వదిలే బుజ్జి అవన్నీ పోనీ మన పేరు చెప్పుకొని 4 రూపాయలు సంపాదించుకొని కడుపు తింటా అన్నారు కదా మంచి కదా పోనీలే అట్లా అయినా బతకని అంట. అంటే అది కూడా ఇదే కదా, అట్లా ఎవరు చెప్తారు చెప్పరు కదా. మీరు చెప్తుంటే అసలు రియల్ గా నా కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. అంటే నేను దగ్గరుండి ఎక్స్పీరియన్స్ చేస్తాను కాబట్టి నాకు తెలుస్తుంది. అయితే ఫ్యాన్స్ వచ్చినప్పుడు భోజనం చేపిస్తున్నారు కదా, మీరు లక్ష్మక్క ఇద్దరు కలిసినప్పుడు ఏ భోజనం తిన్నారు? మేము ఇద్దరం కలిసి ఫస్ట్ మీట్ నాన్ వెజ్. ఏంటిది? అక్క వాళ్ళ ఇంట్లో పప్పు ఉంటది. ఓకే. నాకు ఎప్పుడు పప్పు తిన్నా కూడా అది గుర్తొచ్చేస్తుంది. నెయ్యితో పోపేస్తారు అనుకుంటా. బా అది నెక్స్ట్ లెవెల్. ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు పప్పే కావాలనిపిస్తుంది. కానీ ఆడ బిర్యానీలు చికెన్లు మటన్లు ఇవే. ఇప్పుడు ప్రమోషన్స్ అప్పుడు కూడా నాన్ వెజ్ తిని 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 విసుగొచ్చేసింది నాకు. ఓకే. రోజు నాన్ వెజే. మార్నింగ్ రాగానే మెను దేంట్లో తెప్పించుకుందాం దేంట్లో బాగుంటుంది ఇదే ఆఫ్టర్నూన్ కి కరెక్ట్ గా రావాలి. ఓకే. కానీ మనుషుల్ని కేరింగ్ చాలా బాగా చేస్తారు అక్క. అండ్ ఈవెంట్ లో మంచు మనోజ్ అన్న అండ్ ఇద్దరు బాండింగ్ ఒకటేసారి అది ఒక రీల్ వైరల్ అయింది. నేను జస్ట్ ఊరికనే పెట్టిన రీల్స్ కూడా మిలియన్స్ లో పోయినాయి. అది బాండింగ్ అంటే బాండింగ్ అనేది కాదు, టక్కన అనగానే తను ఏడుస్తుంది చూడండి, ఎమోషనల్ అవుతారు అసలు. అది మరపురా, అది చూస్తే మనకు కూడా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. అది యాక్చువల్ గా మన నోవోటల్లో అక్క రేజింగ్ చేశారనమాట. టీచ్ ఫర్ చేంజ్ ఫండ్స్ రేజ్ చేశారు. అప్పుడు 42 మెంబర్స్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఉన్నారు దాంట్లో. వాళ్ళందరినీ ఒకే తన భుజాల మీద వేసుకొని మొత్తం ఒక ఈవెంట్ ఆర్గనైజర్ చేయడం అంటే చాలా కష్టం. అది బేసిక్గా మీకు కూడా తెలుసు, చాలా కష్టం. అది అంత సక్సెస్ అవుతున్నప్పుడు నాకంటూ ఎవరు నా వాళ్ళు పక్కన లేరే అని ఒక ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్లో కనిపించిన చందమామే మా మనోజ్ అన్న. పక్కని వెనక తిరిగే లోపల మనోజ్ అన్న ఇట్లా వచ్చి వెనక ఇలా అంటారు. స్టిల్ నేను అప్పుడు అక్కడే ఉన్నా, పక్కనే ఉన్నా. అలా అనగానే అక్క ఇలా తిరగగానే అది ఆనంద బాష్పాలు తట్టుకోలేక దానివల్ల అక్క ఎమోషనల్ అయ్యారు అక్కడ. ఆ రీల్ జస్ట్ అట్లా పెట్టంగానే మిలియన్స్ లో పోయింది. నేను తిప్పి తిప్పి పెట్టినా కూడా అది మిలియన్స్ లోనే పోతుంది. నేను దగ్గర ఒక 3 times 4 times లేదు వేరే వాళ్ళు పోస్ట్ చేశారు. నేను దాంట్లోంచి తీసి నా దాంట్లో పోస్ట్ చేశాను. అంటే ఆ ఫీల్ బాగుంది. అంటే మళ్ళీ రీల్ ఏమైనా మిస్ అయిపోతుందేమో అని ఒక ఫీల్ తో నా దాంట్లో పెట్టా. అది మిలియన్లోకి పోయింది. మళ్ళా ఇంకోసారి పెట్టా, సేమ్ అది కూడా మిలియన్లోకి పోయింది. 3 times పెట్టినా కూడా అది మిలియన్స్ లోకే పోయింది. అక్కడ ఉంది. అంటే ఎమోషనల్ అంటే బేసిక్ గా వాళ్ళిద్దరికి బాండింగ్ బాగుంటది. అక్కకి మనోజ్ అన్నకి చాలా ఫ్రెండ్లీగా ఉంటది. మిరాయి సినిమాకి పోయినప్పుడు కూడా ఫస్ట్ షోకే మార్నింగ్ షోకే నేను మనోజ్ అన్న లక్ష్మి అక్క భూమా మౌనిక వదిన అమ్మ అందరం కలిసి అందరం వెళ్ళాం. మా సినిమాకి కూడా ఫస్ట్ షోకి మనోజ్ అన్న కూడా వచ్చారు, మౌనిక వదిన వచ్చారు, అమ్మ వచ్చారు, నివి పాప వచ్చారు. ప్రతి ఒక్కరు అందరం కలిసే చూసాం అనమాట. అంటే వాళ్ళ ఇద్దరు బాండింగ్ చాలా బాగుంటుంది. లక్ష్మక్క చెప్తారు కదా మనోజ్ అన్నని నా ఫస్ట్ బేబీ అంటారు. ప్యాంపరింగ్ బాగా చేస్తారు మనోజ్ అన్నకి.
సో వాళ్ళిద్దరు బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. కానీ ఆ స్టేజ్ మీద అంత పెద్ద ప్రోగ్రామ్ అప్పుడు కొంతమంది అయితే వచ్చాడు కదా కూర్చో అని అంటారు. అవును. యాక్చువల్ గా ఎవరైనా కూడా అవును. ఇప్పుడు మనం ఉన్న స్టేజ్ లో కూర్చో అని మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రోగ్రామ్ కి ఇస్తాం. బట్ అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది మ్మ్. టర్న్ అయ్యి అంత పెద్ద ఆమె మెయిన్ అట్రాక్షన్ అక్కడ కూడా అవును. అని తిరిగి బ్రదర్ ని హగ్ చేసుకోవడం అంటే ఇట్స్ అది చాలా రోజుల తర్వాత కలిశారు కదా అవునవును. మనోజ్ అన్నని. ఆ ఫీల్ కూడా ఏమైందంటే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయింది, అది ఫైనల్ లో ఉందన్నమాట. ఇప్పుడు ఫినిష్ అయిపోతుంది ఈ అవునవును. ప్రోగ్రామ్ అనే దాని మీద ఉంది, జస్ట్ ర్యాంప్ వాక్ ఏదో జరుగుతా అవును. ఉంది. ఇంకా టక్కని మనోజ్ అన్న వెనక రావడము, అక్క తిరగడము, ఏడవడము, దాని తర్వాత కూడా స్టేజ్ దిగేసినాక కూడా ఏడ్చారు. ఆఫ్ కెమెరా అది. ఓకే. ఇది ఒక్కటే సీన్ బాగుంది కదా అని చెప్పి వీళ్ళు క్యాప్చర్ చేశారు. ఆఫ్టర్ కెమెరా కూడా ఏడ్చారు పట్టుకొని. వీళ్ళు దూరమైనప్పుడు మీ నుంచి ఏమైనా చెప్పి బాధపడ్డారా? అంటే మనోజ్ ఇలా జరిగాయి ఇవి ఫ్యామిలీ విషయం తప్పుగా అనుకోకండి. అంటే ఒక బ్రదర్ గా తను దూరం అయినప్పుడు ఎలా ఎప్పుడైనా మీతో డిస్కస్ చేయడం నేను జరిగిందా? ఎప్పుడు అడగనండి. ఒక ఫ్యాన్ లానే ఉండాల, ఓకే. పర్సనల్ విషయాల్లో వెళ్ళకూడదు. నన్ను ఈ విషయంగా చాలా మంది కూడా ఇంటర్వ్యూ అడిగారు. ఏం చెప్తారంటే వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మనకెందుకు, ప్రతి దాంట్లో అయితేనే ఉంటాయి. అవుతా ఉంటాయి కదా. అవును. ఇప్పుడు మీ ఇంట్లో కూడా అవును. మా ఇంట్లో అవుతాయి కదా, జరుగుతుంటాయి కదా. అవును. మనకు ఫ్యామిలీ విషయాలు ఇప్పుడు లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనకు నోటికి ఏదో వచ్చి దోలు వచ్చేసినట్టు, దోలు తీరిపోయినట్టు మనం మాట్లాడేసుకుంటే తప్పు కదా అది. కరెక్ట్. సో చాలా మంది కూడా అడిగారు, వేరే ఛానల్స్ వాళ్ళు కూడా అడిగారు. నేను అవన్నీ ఇవ్వను, అది ఫ్యామిలీ మ్యాటర్స్. ఫ్యాన్ గా పర్సనల్స్ ఏమైనా అడగండి, నేను చెప్తా, షేర్ చేస్తా, ఇంటర్వ్యూ ఇస్తా. బట్ ఫ్యామిలీ విషయాలుగా మాట్లాడదు. వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మనం అడగడం తప్పది. అవును. సో దానివల్ల నేను అది ఇవ్వనని చెప్పి ఓకే. మీకు కూడా అదే చెప్తున్నా. నేను అడగడం ఏంటంటే ఇప్పుడు మీరు క్లోజ్ అయ్యారు కదా, అంటే ఒక బాండింగ్ అంటే మరి మన గుర్తొస్తున్నారా అలాంటిది ఏమన్నా చెప్పడం నేను ఎప్పుడు అడగలే. మన ముందుకి ఎప్పుడు కూడా కోపడ్డము అలాంటివి ఏం లేవు. ఓకే. ఇప్పుడు మనం వచ్చామా, హ్యాపీగా నవ్వుకున్నామా, వెళ్ళిపోయినామా, ఆఫ్టర్ ఏం జరగదు మనకు అవసరం లేదు అది. సో దానివల్ల మన వరకు బాగున్నారు, మన వరకు బాగున్నారా లేదా అని చెప్పి మనం చూసుకోవాలా. పక్కనవి మనకు వద్దు కదా. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను నేను, లక్ష్మక్క పక్కన పెట్టేసి. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఏంటిది? నేను కొన్ని రీల్స్ చూసినప్పుడు మీరు ఒక అమ్మాయి అంటే జ్యోతిక లాగా ఒక హీరోయిన్ లాగా మీరు ఉన్నారు. అంటే జ్యోతికకి డూప్ అంటే కూడా నమ్మేటట్టు ఉన్నారు మీరు. ఒకటిసారి టామ్ బైగా చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటిది? అది 2010 లో అది ఫొటోస్, 2000 నుంచి 12 వరకు. ఓకే. దాని తర్వాత నాకు ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు మీరు ఇప్పుడు జ్యోతిక గారిని సంబోధించారు కాబట్టి చెప్తా. గజనీ మూవీ ఉందా? అవును. దాంట్లో సూర్య గారికి తలకి దెబ్బ ఎలా ఉంటుంది? ఓ యాజ్ టీజ్ నాకు అదే దెబ్బ. యాక్సిడెంట్ అయింది, 18 కుట్లు పడ్డాయి, 3 days కోమాలో ఉన్నాను, 3 months బెడ్ రెస్ట్ లో ఉన్నాను. 18 కుట్లు అంటే అది తలకి ఇట్లా ఓపెన్ అయిపోయింది. అది కుట్టడం కూడా ఎలా కుట్టారంటే ఒక గోతం పట్టకేసి కొడతారు కదా, మనం ఇలా అన్నా కూడా ఇక్కడ కనిపిస్తుంది స్టెప్, అట్లా ఉంది. నేను చూపిస్తాను మీకు, ఓకేనా? ఇక్కడ వరకు ఉంది. సో దానివల్ల ఏమైందంటే గుండు చేసేసారు. ఇప్పుడు గుండు చేయడం అంటే హెయిర్ రావడం టైం పడుతుంది. సో అట్లా రావడం ఏమైందంటే నా కొంచెం ఆ గెటప్ అలానే, అంటే ఈ గెటప్ అది కంటిన్యూ అయింది. నేను లాంగ్ హెయిర్ పెంచా, అందరు తిట్టడం స్టార్ట్ చేశారు, నువ్వు ఇలా బాగాలేదు, అలానే బాగున్నావు. సో దానివల్ల మళ్ళా నేను ఇట్లా అవ్వడము. నన్ను చూస్తే చాలా మంది భయపడతారు. కానీ నాతో మాట్లాడితే అబ్బా ఈ పిల్ల పైన పట్టారంలో ఉంటారు, ఏం ఉండదు, అంతా డొల్లా అన్నంట. గెటప్ కి భయపడతారు. ఇప్పుడు బయట కూడా ఈ సమాజంలో మనం ఇలా లేకుంటే బతకడం చాలా కష్టం. ఇంకొకటి అంటే యాక్సిడెంట్ ఎందుకు అయింది? ఎలా ఢీ కొట్టారా లేంటిది? మీకు బైక్ పిచ్చి అని అన్నారు ఫస్ట్. నేను ఎప్పుడు నా బైక్ లో ఇప్పటి వరకు స్టిల్ నేను ఎప్పుడు కూడా నేను బైక్ లో పడిందే లేదు. ఓకే. హైదరాబాద్ తో నెల్లూరు వెళ్ళిపోతుంటాను, నెల్లూరు నుంచి హైదరాబాద్కి వచ్చేస్తా ఉంటాను బండి వేసేసుకొని. నేను ఎప్పుడు బండ్లోనా ఏదో ఒకటి నేను వెనక కూర్చొని పడ్డమే తప్ప నా డ్రైవింగ్ లో నేను ఎప్పుడు పడలేదు. ఎవరైతే పాడేసారు అప్పుడు అంతగానో? ఎవరు పాడేసారు మిమ్మల్ని? యాక్సిడెంట్ ఎలా అయింది? అంటే ఒక చిన్న ఏదో మోకాళ్ళకు ఏదో గీక్కోపోతే కానీ మరీ అయ్యో కాలికి నాకు బొటనేళ్ళ దగ్గర నరం తెగిపోయింది అసలు. ఓకే. అసలు అదొక సైడు, పైన ఒక సైడు, దాని తగ్గట్టు ఆ కుట్లేయడం కూడా సరిగా వేయలేదు. డాక్టరేనా వేసిందా కుట్లు?
అర్ధరాత్రి మనం 2:30 ఆ టైంలో పడితే డాక్టర్ ఆడు ఉంటాడు, కంపౌండర్ ఉంటాడు, ఆడు తాగేసిన మైకంలో కుట్టేసినాడు, గోతం పట్టు గుర్తు. ఓకే. ఇప్పుడు నవ్వు వస్తుంది కదా, ఆ టైంలో చాలా బాధ అస్సలు ఉంటది. లేదు. అది పైగా ఏం తెలుసా, 2 days కి ఒకసారి ఇక్కడ షేవ్ చేస్తా అన్నారు, హెయిర్ వస్తా ఉంటుంది, కుట్లు వేస్తుంటారు కదా, అది మానడానికి చాలా టైం పడుతుంది, దాని తర్వాత ఓపెన్ చేస్తారు. అది ఏమైందంటే కుట్లేయడం ఆ స్మెల్కి ఏమంటే, నేను ఇంట్లో సోఫాలో పడుకుంటే రాత్రి వచ్చి ఎలుక కొరికింది. అయ్యో, స్మెల్కి వచ్చేసింది, ఎలుక కొరికేసింది. దానిపై నుంచి మా రెండో అక్క నిద్రలో ఫైట్ చేస్తా చంపకేసి కొట్టేసింది. మీకు అది దాని కొట్టపోయి మీకు దాకిందా? నిద్రలో ఎవరితోనో ఫైట్ చేస్తా రియాలిటీకి నాకేసేసింది. అంటే ఆమె అదొక అలవాటు అక్కకి, చిన్నక్కకి. అమ్మను కూడా అట్లానే కొట్టింది, నన్ను కూడా అట్లానే కొట్టింది. ఆమె ఫ్రస్ట్రేషన్ నిద్రలో తీసుకుంటుంది. అదేమంటే కొట్టేసింది. నేను ఇలా పట్టుకొని లేచాను అనమాట. బెడ్ లైట్ వేస్తున్నారా, ఇలా చూసుకొని కళ్ళు అనుకొని మళ్ళీ పడుకున్నా. పొద్దున్న లేచి నీకు దెబ్బ తగిలిందా అని అడుగుతా ఉంది. బాగా అంటే ఆ టైంలో సడన్ గా కొట్టే లోపల కోపం వచ్చింది. అది అయిపోయినాక కొంచెం నవ్వు వచ్చింది అనమాట, కొట్టేసి దొంగలా పడుకుందా అని. ఓకే, అప్పంచెల్లిగా ఇదే సెట్ అయిపోయారు. ఇదే సెట్ అయిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు ఈ హెయిర్ స్టైల్ పెట్టుకొని మనం శారీ కట్టినా, డ్రెస్ వేసినా, లాంగ్ ఫ్రాక్ వేసినా బాగోదు, అది వేరే విధంగా అవును సెట్ అవ్వదు అసలు. సో దానివల్ల ఏమంటే ఈ డ్రెస్సింగ్ మనం ఇది యాక్చువల్గా ఈ డ్రెస్సింగ్ కూడా చాలా వరకు చాలా మందికి సెట్ అవ్వదు. అవును, మీకు సెట్ అయిపోయింది. చాలా వరకు డాన్సర్స్ అబ్బాయిలు కావచ్చు, అక్క నువ్వు కాస్ట్యూమ్స్ ఎక్కడ తీసుకుంటావు అక్క, మాకు చెప్పక్క, నేను అన్ని ఆన్లైన్లోనే తెప్పిస్తాను. మనకి ఇప్పుడు వెళ్ళి మనం చూసి మనం తెచ్చుకునే దాన్ని బట్టి ఆన్లైన్లో ఉంటే క్లాతింగ్స్ బాగుంటాయి, నాకు అక్కడే సెట్ అవుతాయి. అవును, నేను అదే ప్రిఫర్ చేస్తాను మొత్తం. ఓహో, అదే నేను అడుగుదాం అనుకున్నా ఎక్కడ తీసుకుంటారా అన్న, మీరే చెప్పేసి ఆన్సర్ కూడా ఆన్లైన్లోనే మొత్తం. ఆ బైక్ కూడా ఏందండి అసలు, అబ్బాయిలు కూడా పనికిరారు, మెయింటెనెన్స్ కానీ, ఆ సిట్టింగ్ స్టైల్ కానీ, ఆ యమహా బ్లూ మీద. అది యాక్చువల్గా నాది డ్రీమ్ బైక్, ఎప్పుడో 2 years బ్యాక్ తీసుకోవాల్సింది, కానీ అప్పటికి రాలేదు ఇండియాలో. లాస్ట్ ఇయర్లో కూడా వేరే RZR ఒకటి తీసుకున్నప్పుడు అది తీసుకుందామని అనుకున్నాను, నా డ్రీమ్ బైక్. కాకపోతే నాకు నచ్చిన కలర్ లేదు, మల్టీ కలర్ ఉండింది, నాకు కావాల్సింది బ్లూ. తీసుకున్నాను, అది వాడుతున్నాను. షోరూమ్ వాడు కాల్ చేసి మేడం మీ బైక్ వచ్చింది అని వచ్చిందా, ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు, వెళ్ళాను, బండి తీసుకొని బయటకు వచ్చేసా. ఓకే, నాకు మీరు చూడండి, ఇప్పుడు ఆ బండి తీసుకొని కూడా 13 months అయింది, బండి మీద ఒక్క చిన్న గీత అయినా చూపించండి. నేను మొన్ననే కొన్నట్టుంది, అది షోరూమ్ చల్ ఇప్పుడే వచ్చినట్టు నీట్ గా 13 months అవుతాంది, ఇది 14th month. మళ్ళీ అమ్మేసిన కూడా ఫస్ట్ హ్యాండ్ కి పోయేటట్టుంది అది. ఇప్పుడు 1 year కి ఎంత తిరిగి ఉండాలి మనకి? అవును, మైలేజ్ బాగానే ఉంటది. మీరు ఇంకా తిరిగేది ఇంకా ఎక్కువ, తిరగడం తక్కువ. ఇప్పటికి ఇప్పుడు 3500 ఏమో అయింది అంతే, 13 months కి. నా బండ్లు కొనడానికి, నా ఫోన్స్ కొనడానికి జనాలు రెడీగా ఉంటారు. నేను ఇప్పుడు సేల్ పెడుతున్నా అంటే టక్కన తీసేసుకుంటారు, ఎందుకంటే ఫస్ట్ హ్యాండ్ అని కొత్తవి ఉంటాయి కాబట్టి కొనేస్తారు. ఇక షోరూమ్ మీ దగ్గర అవసరమే లేదు. మాకు కూడా చెప్పండి, సెకండ్ హ్యాండ్ మంచిగా ఈజీగా వచ్చేస్తుంది, తక్కువగా వచ్చేస్తుంది. బ్యాంక్ వాళ్ళే తీసుకుంటారు నా బండ్లు ఎక్కువ. ఓకే, ఎందుకంటే మీరు ఎక్కువ వాడరు మేడం, బండి చాలా బాగుంటది మీది, మీరు అమ్మేటప్పుడు ఒక్క మాట మాకు చెప్పండి మేడం అని అంటే, ఒక్క మాటకు మేము 1 నిమిషంలో ఉంటాం మీ దగ్గర. ఫస్ట్ ఏమంటే అమౌంట్ కొట్టేస్తారు, నేను ఈ అమౌంట్ అంటే నా దగ్గర బార్గింగ్ కూడా చేయరు. దొరకనే మహా ప్రసాదం ఇప్పుడు అది. ఎందుకంటే అంత ఇప్పుడు బండి ఇప్పుడు మనం 50,000 seconds లో పెట్టినా కూడా అంత నీట్నెస్ రావట్లేదు, ఏదో రిపేర్లు వస్తాయి, అవన్నీ ఉంటాయి. మనం రిపేర్స్ ఉండవు, ఆన్ టైం సర్వీస్ పెడతాము, బండి మీద ఒక గీత ఉండదు, మెయింటెనెన్స్ బాగా చేస్తాము. సో దానివల్ల తొందరగా చేసుకుంటాం. ఓకే, ఇంకొకటి మీ ఫ్యామిలీ గురించి కనుక్కున్నాను నేను, చాలా జీరో, అంటే తినడానికి కూడా తిండి లేని, గంజి తాగిన రోజుల నుంచి వెళ్ళి ఇవాళ షబానా ఒక పేరు సంపాదించుకున్నారు. ఒక ఈవెంట్ యాంకర్ కానీ, ఈవెంట్ మేనేజర్, ఇప్పుడు చేస్తున్న ఈవెంట్స్ అన్నీ కూడా ఏదైనా కానీ ఒక ఆర్టిస్ట్గా ఇప్పుడు వస్తున్నారు మీరు. అంటే ఏంటి అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఫ్యామిలీస్ కూడా మీ రిలేటివ్స్ కూడా ఎవరు పట్టించుకోలేదు, అండ్ మమ్మీ మీకు తీసుకొచ్చి 3 పిల్లల్ని తీసుకొచ్చి గంజి చేసి ఏమంటారు పెంచడం, చెప్పడానికి కూడా నాకు వస్తలేదు, అంత ఎమోషనల్ ఫీల్ అయ్యాను అది విన్నప్పుడు. ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఫస్ట్లో ఉమ్మడి కుటుంబంగానే ఉన్నాము. ఉమ్మడి కుటుంబంగా ఉండి తాతగారు చనిపోయారు. ఓకే, చనిపోయిన 3rd day ఉంటుంది కదా, అది జరగకముందే అమ్మమ్మ బయటకి తోసేశారు అమ్మని. ఓకే, నాన్న చూస్తే ఇంకో ఆమెతో ఉన్నారు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కాదు.
అమ్మ అప్పటికి ఇటుకల పనికి వెళ్ళారు, ఉప్పు ఫ్యాక్టరీకి వెళ్ళారు పని చేయడానికి. ఓకే. ఉప్పు ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు చేతులంతా ఆ ఉప్పులో హోల్స్ పడిపోయేవి. అక్కడ నుంచి తను రిక్షాలోనో దేంట్లోనైనా రావచ్చు. రిక్షాకి అయితే 5 రూపాయలు పెట్టాల్సి వస్తుంది, ఈ 5 రూపాయలు ఉంటే నా పిల్లలు తింటారు కదా అని చెప్పి అంత దూరం నుంచి నడుచుకొని వచ్చేవాళ్ళు. ఇంటికి తీసుకొని వస్తే వీళ్ళందరికీ పెడితే నా పిల్లలకు ఉండదేమో అని చెప్పి మాకు పెన్నా నది ఉంది, పెన్నా వారధి ఉందనమాట. ఆ నదిలో తీసుకొని వెళ్ళేవాళ్ళు. స్వీట్స్ అవన్నీ తీసుకొని ఆడ కూర్చోబెట్టుకొని ముగ్గురికి సమానంగా ఇచ్చి తినిపించుకొని ఇంటికి తీసుకొని వచ్చేవాళ్ళు. తీసుకొని వచ్చి ఇంకా ఇంట్లో నా తాతకి 3వ రోజు అమ్మమ్మ గెంటేశారు. నాన్న లేరు, ఇంకో ఆమె దగ్గర ఉన్నారు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కాదు. ఇంకా అమ్మకి ఏం చేయాలో తెలియక తాళిబొట్టు ఉంటుంది కదా మాలో, దానికి నల్లపూసల దానిలో గోల్డ్ రౌండ్గా గుండు లాగా వస్తుంది, అవి 800కేమో అమ్మేశారు. అమ్మేసి ఇది 1995లో అప్పుడు ఒక ఇల్లు తీసుకున్నారు 150 రూపాయలు బాడీగా 150 రూపాయలు. దాంతో మొత్తం ఇంకా మిగిలిన డబ్బులకి సరుకులు అవి తెప్పించారు. అవి అయిపోయిన తర్వాత అదే సిచ్యువేషన్లో అమ్మకి కడుపులో గడ్డ వచ్చేది, హెవీగా బ్లీడ్ అవుతుంది. అప్పుడు వాష్రూమ్స్ సరిగా ఉండేవి కాదు, అంటే బయట ఇప్పుడు బాత్రూమ్ ఉంది, గుంటలు అప్పుడు అది ఎట్లా అంటే బ్లీడింగ్ అంటే మొత్తం గుంట మొత్తం నిండిపోయేది రెడ్గా. ఆ రెడ్గా నిండిపోవడం వల్ల జనాలు అడిగేవాళ్ళు బయట ఏంది అంత రెడ్గా ఉంది అని. అప్పుడు మనకి కవర్స్ వచ్చేవి, ఆ కవర్స్లో రెడ్ కలర్ కవర్ ఏదో పడినట్టుంది, ఆ కలర్ అవుతుందని చెప్పి మేము ఆ నీళ్ళంతా రోడ్డు మీద వేసేసేవాళ్ళం. అట్లా తినడానికి కూడా తిండి లేదు. 3 days మేము పస్తులు. ఎవరు మా వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కాదు, తిన్నారా లేదా ఎలా ఉన్నారని కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. ఆ టైంలో అమ్మ నూకలు ఉంటే, అదే బియ్యంలో సగం బియ్యం ఉంటాయి నూకలు, అవి ఉంటే గంజి కాశారు. మా ముగ్గురిని కూర్చోబెట్టి ఆవిడకి కూడా ఒక బౌల్ పెట్టారు, ముగ్గురికి 3 బౌల్స్ పెట్టారు. ముగ్గురికి గుంట గంటితో 3 గంటలు వేశారు, వేసి గంజి ఆవిడ దాంట్లో కూడా 3 వేసుకున్నారు. తల్లి ప్రేమ ఎక్కడ పోద్ది మనకి, ఆవిడ తల్లి మనసు కదా, ఇది కూడా నా బిడ్డలు తింటారేమో అని చెప్పి ఆవిడకి వేసింది కూడా మాకేసేసారు. వేసేసి ఇంకా మేము తిన్న తర్వాత ఆమె మమ్మల్ని చూసి బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు. పోనీలే ఈ రోజుకి నా బిడ్డలు కడుపు నిండింది. తను మాత్రం తినలేదు. తల్లి అంటే నిజంగా దానివల్లే ఇప్పుడు ఆవిడకి మేము పెట్టే సిచ్యువేషన్ ఉన్నా కూడా ఆవిడ తినే సిచ్యువేషన్లో లేదు. ఏమైంది ఇప్పుడు? హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. లాస్ట్ ఇయరే నవంబర్లో నేను ఎంజియోగ్రామ్ చేయించి హార్ట్కి స్టంట్ వేయించాను. ఆమెకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంది, బ్రెయిన్కి స్ట్రోక్ వచ్చింది. ఇలా ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నాన్ వెజ్ తినకూడదు, చాలా ఉన్నాయి. మాకు పెట్టే స్టేజ్ ఉన్నా కూడా, స్తోమత ఉన్నా కూడా ఆవిడ తినే అదృష్టం లేదు. మాకు అదే బాధ. అప్పుడు కష్టపడి మిమ్మల్ని పెంచి చాలా కష్టపడ్డారు. ఆ కష్టం ఎట్లా పడ్డారు అనేది మాకు మాత్రమే తెలుసు. దానివల్లే నా ముందు ఎవరైనా సరే ఆకలి అంటే నేను డబ్బులు ఇవ్వను, తినిపిస్తారు. ఆకలి అది ఇప్పుడు నేను డబ్బులు ఇస్తే 50 రూపాయలు ఇచ్చి నేను గమ్ముగా అయిపోవచ్చు. అదే నేను ఆకలి తీరిస్తే నువ్వు 1000 రూపాయలు తిను, నేను తినిపిస్తా, కానీ అన్నం తినాలి. కానీ అన్నం తిను, కడుపు నిండా ఉండాలి. నేను తింటున్నా కూడా, సపోజ్ ఇప్పుడు నేను కూర్చొని తింటున్నా, ఎవరు వచ్చి ఆకలి అన్నారంటే నేను అన్నం ఎత్తి ఇచ్చేస్తా. ఎందుకంటే ఆ ఆకలి బాధ మాకు తెలుసు, మేము చూసాం కాబట్టి ఆకలి బాధ నాకు తెలుసు. నా ముందు ఎవరైనా ఆకలి అన్నా, చిన్నపిల్లలైనా డబ్బులు వచ్చి అడుగుతారు కదా, డబ్బులు ఏమైనా తింటావురా అని అంట అని తీసుకొని పోయి ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్తాం, వాడు ఏం అడిగితే నేను అది ఇచ్చేసి వెళ్ళిపోతాను. పిల్లలు ఏం అడుగుతారు, పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు. నేను దానివల్లే లక్ష్మక్క బర్త్డే రోజెస్ కూడా దగ్గర ఒక 50 మందికి ఫుడ్ డొనేట్ చేస్తాను. నేను ఎక్కడున్నారు ఎత్తుక్కొని పోయి మరీ ఇచ్చేస్తా ఫుడ్. పోనీండి, ఇప్పుడు మనము ఎంతో ఖర్చు పెడతా ఉంటాం, వేస్ట్గా పోతా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం ఒక పబ్కి పోతాం, ఎంతో ఖర్చు పెడతా ఉంటాం, అసలు లెక్క చూస్తే చాలా మేలు. ఒక 2 నెలలకు ఒకసారి 3 నెలలకు 1000 రూపాయలు ఏమవుతుంది? 1000 రూపాయలు ఒక 4 కడుపు నిండనివ్వండి చాలు, ఆ తృప్తి వేరే. అది మనము ఇప్పుడు ఫుడ్ డొనేట్ చేసేటప్పుడు ఆ ఫీల్ ఒకటి వస్తుంది మనసులో, ఏదో తెలియని ఆనందం, ఆ ఫీల్ చాలా బాగుంటుంది.
అది నేను బాగా అనుభవించారుగా ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలా బాగుంటుంది. ఓకే. కానీ ఆ స్టేజ్ నుంచి ఇవాళ మీరు 3 మెంబర్స్ ఈరోజు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా నా గురించి వచ్చేస్తుంది. నా అకౌంట్స్ ఏమున్నాయో ప్రతి ఒక్కటి అది నేను అప్డేట్ చేసింది కాదు. మనకి అంత నాలెడ్జ్ కూడా లేదు. ఏం చదువుకున్నారు మీరు? మీరు నమ్మరు. మీరు చెప్పండి, నేను ఎంత చదువుకున్నాను అనుకుంటున్నారు? మినిమం డిగ్రీ అన్న ఉండొచ్చు. అసలు లేదు. నా సిచ్యువేషన్స్ బాగాలేక ఓకే 9th అయిపోయింది, ఆపేశారు. ఓకే. పనిలో చేర్పించారు. వర్క్ మీరు కూడా 14 ఇయర్స్ రెడీమేడ్ షాప్లో జాయిన్ చేశారు నన్ను. అయ్యో. శాలరీ ఎంత తెలుసా? 700 రూపీస్ 2003లో. ఓకే 700 రూపీస్. దాంట్లో 250 రూపీస్ నా బస్ ఛార్జెస్ పోతాయి. ఓకే 550 రూపీస్ నాకు మిగులుతాయి. దానికోసం ఉదయం చల్లి కష్టపడాలి. పొద్దున్న 9ంటికి పోతే రాత్రి 9:30కి ఇంటికి పోవాలి. అలా వెళ్తా వస్తా నాకు ఈ ప్రోగ్రామ్స్ మీద, ఈ డ్యాన్స్ స్టేజెస్ మీద కొంచెం ప్యాషన్ అనేది స్టార్ట్ అయ్యింది. ప్రోగ్రామ్కి వెళ్తే అప్పట్లో 4000 రూపీస్ పర్ డే, 3 hours. ఇది రోజు మార్నింగ్ 9కి వెళ్ళి 9:30కి నైట్ ఇంటికి వెళ్ళి 10 రూపాయలు కూడా కూలి పడదు. మార్నింగ్ 10కి మనం షాప్లో నిలబడితే మధ్యాహ్నం 2 వరకు కూర్చోడానికి లేదు. నిలబడే ఉండాలా. కస్టమర్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వాళ్ళకి చూపిస్తూ ఉండాలా, మడతేసి లోపల పెడతా ఉండాలి. ఓకే నిలబడి ఉండాలి. ఇట్లా ప్రోగ్రామ్స్కు నాకు అయిపోయింది. ఇంట్లోంచి నేను పారిపోతానా, ఇంట్లో వాళ్ళు పట్టుకొని వస్తాను. నేను ఇంట్లోంచి పారిపోతానా, అమ్మ పట్టుకొని వస్తాను. ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు కాదు నన్ను, అమ్మ ఒకటే. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా పలానా దగ్గర ఉన్నానమ్మా అని చెప్పి ఫస్ట్ అమ్మకి చెప్తా ఇప్పుడు. కానీ నేను ఎన్ని ఈవెంట్స్కి వెళ్ళినా ఎక్కడ తిరిగినా కూడా మా అమ్మకు ఒక నమ్మకం. నేను ఏ రోజు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తప్పుడు పనులు చేయను. మీరు ఈవెన్ ఇప్పుడు కాల్ చేసి మీ అమ్మాయి ఇట్లా వేరే వాడితో బైక్లో ఇట్లా వాటేసుకొని వెళ్తుంది అని చెప్పండి, ఏం చెప్తారు? నా ఫ్యామిలీలో ఎవరికైనా చెప్పండి, నమ్మరు. ఏం చెప్తా? అవునా పోతా సరేలేనైనా పోనీలే ఇట్లా అంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళకి తెలుసు, నమ్మకం. నేను ఎక్కడ నిలబడినా కూడా ఎవరితో మాట్లాడినా కూడా రే మా వాళ్ళు వస్తున్నారు వెళ్ళిపో ఇట్లా అన్నీ ఉండవు మనకు. ఉండు ఎందుకు వెళ్తాం అన్నే కదా మా ఫ్రెండ్. తప్పు లేనప్పుడు మనం తప్పు చేయనప్పుడు భయపడ్డం దేనికండి? ఓకే. డాన్స్ ఎక్కడ నేర్చుకున్నారు? నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదండి. ఇప్పుడు మ్యూజిక్ వస్తుంది, దాంట్లో బీట్స్ వస్తా ఉంటాయి, దాన్ని చూసుకొని నేను 1 2 3 కౌంటింగ్ చేసుకొని ఫాలో అయిపోతాను. ఫస్ట్ ఏ డాన్స్ చేసి బాగా ఇష్టం మీకు? ఎలాంటి బీట్స్, ఎలాంటి సాంగ్స్ అంటే ఇష్టం? నేను ఏ సాంగ్ అయినా వేస్తాను. ఇప్పుడు మనకి బీట్ అర్థమైనప్పుడు, కౌంటింగ్స్ ఉన్నప్పుడు ఏ సాంగ్ అయినా మనం వేస్తాం. ఏ డాన్స్ అనేది కాదు. భరతనాట్యం తప్ప దానికి పోలే మనకు వంగదు, తిరగవు బాడీ. సో అట్లా నేను ఒకప్పుడు చూడ్డానికి వెళ్ళేదండి ప్రోగ్రామ్స్. నా డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళు తినడానికి, వాళ్ళు తాగడానికి నేను డబ్బులు ఇస్తా, జస్ట్ చూడ్డానికి 3 hours ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళేదాన్ని. కొన్ని ఒక సందర్భంలో కొంచెం వాళ్ళకి నాకు కొంచెం బెడిసిందనమాట. వీళ్ళు చేయంగా నేను ఎందుకు చేయకూడదు, నాకేం తక్కువ, నేను ఎందుకు నా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, వీళ్ళకి ఎంత పెట్టినా కూడా విశ్వాసం లేదు అని ఒక్క దానివల్ల స్టార్టింగ్ నేను సూలూరుపేట షార్ ఉంది కదా, శ్రీహరికోట రాకెట్స్, అక్కడ స్టార్టింగ్ చేశానండి. ఫస్ట్ ఎక్కడం మైక్ పట్టుకొని ఎక్కా. ఆ జర్నీ ఈరోజు నేనంటే ఒక నేమ్. చాలా కొన్ని 100 ఈవెంట్స్ చేశాను నేను. సూపర్. 700 రూపీస్ శాలరీ నుంచి 5000 రూపీస్ తీసుకునే పర్ డేకి 3 hours, ఓన్లీ 3 hours. 3 hours నేను కరెక్ట్గా దిగేస్తా స్టేజ్. 3 hours చేశానంటే స్టేజ్ దిగేస్తా. నేను చెప్పిన టయానికి నేను ఖచ్చితంగా వస్తాను. ఎవరికి కూడా ఈవెంట్స్ చెప్పి హ్యాండ్ ఇవ్వడము, టైం మిస్ చేయడము అవన్నీ ఏం చేయను. నేను చెప్పాను, మీరు నాకు మెసేజ్ చేస్తానే ఉన్నాను, నేను ఆన్ టైం వస్తాను అని చెప్పాను. కరెక్ట్ టైంకి కరెక్ట్ వచ్చాను కదా. నాకు ఒకరిని వెయిట్ చేయించను, నేను ఎవరి కోసం వెయిట్ చేయను. ఈవెన్ నాకు ఎవరైనా కాల్ చేసి హోల్డ్లో పెట్టినా కూడా ఫోన్ కట్ చేస్తాను. అది ఎవరైనా సరే కట్ చేసి పక్కన పడేస్తాను. ఎందుకంటే నాకు నచ్చదు వెయిటింగ్. నేను ఎవరిని కూడా వెయిట్ చేయించను. సూపర్ అండి. అండ్ అంటే ఒక అమ్మాయి నుంచి వెళ్ళి, అంటే ఇప్పుడు కూడా అమ్మాయి సారీ, అంటే ఈ గెటప్ ఉన్నప్పుడు మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఒబే చేయరు. అంటే పెళ్లి కావాల్సిన అమ్మాయి ఇవి కొన్ని వస్తుంటాయి మనకు. మనం ఎంత మంచిగా ఉన్నా, మనం ఏం చేసినా కూడా ఇది పెళ్లి అనేది ఒకటి ప్రతి ఒక్కరికి, అబ్బాయికి కానీ ఏదైనా ఉండాలా, అమ్మాయికి కానీ ఇది ఒక పెళ్లి అనేది ఒకటి మనకు సంఖ్యల్లో లేకుంటే అది ఏదో ఒకలాగా వచ్చేస్తూనే ఉంటుంది. దీనికి మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎప్పుడైనా సో షబానా ఇలా ఉంటే రేపు పెళ్లికి కష్టం,
అన్నది ఎప్పుడైనా జరిగిందా? నన్ను నా రిలేటివ్స్లో ఎవ్వరు కూడా ఇలా ఉండొద్దు అని నాకు చెప్పాలి. ఓకే. చెప్పరు కూడా. ఎందుకంటే వాళ్ళు చెప్పినా కూడా నేను ఉన్నాను కాబట్టి. ఇప్పుడు నా లైఫ్ నా ఇష్టం. ఇప్పుడు మీరు సజెషన్స్ చాలా ఇస్తారు, నేను తీసుకుంటా. దానివల్ల రేపు నాకేమైనా అవుతుంది, మీరు వస్తారా? ఎవరు ఉండరు కూడా అక్కడ. నేను నా రీల్స్లో కూడా అప్పుడప్పుడు కొన్ని విరుద్ధంగా ఏమైనా రీల్స్ చేసినప్పుడు కింద ఒక ట్యాగ్ లైన్ పెడతాను, మై లైఫ్ మై రూల్స్ అని చెప్పి. నా లైఫ్లో నాకు నేనే అన్నీ చేసుకోవాలా. నాకేమైనా కష్టం వచ్చినా నేనే ఎదుర్కొంటా. ఒకరి మీద డిపెండ్ అవ్వను, ఎవరిని హెల్ప్ కూడా అడగను. మళ్ళీ వాళ్ళకి ఏమైనా అవసరం అయితే నేను వెళ్తా. వెళ్ళినా కూడా వాళ్ళకి విశ్వాసం ఉండదు. అది నా వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరికైనా. దానివల్లే నన్ను ఎవ్వరు కూడా ఇట్లా ఉండొద్దు అట్లా ఉండొద్దు అని అంటే. కాకపోతే నేను ఏ ఈవెంట్స్ చేసినా కూడా అసభ్యకరమైన డ్రెస్సులు ఎప్పుడు వేయలేదు. మీరు నా ఇన్స్టా పేజే చూశారు, ఫేస్బుక్లో అయితే మీకు నేను ఈవెంట్స్ చేసిన ఫొటోస్ కూడా ఉంటాయి. పంజాబీ డ్రెస్లే ఉండవు, లంగా ఓణి అవి ఉంటాయి. నేను లంగా ఓణి వేసినా కూడా నడుము కూడా కనిపించదు, పొట్ట అనేది కూడా కనిపించదు. మా ఇంట్లో వాళ్ళే ఉంటే ఆ పిల్ల ప్రోగ్రామ్ చేసినా కూడా నీట్గా ఒంటి నిండా బట్టలు వేస్తుంది, అసభ్యకరంగా వేయదు. ఎవ్వరు కూడా నా ఇంటి చుట్టుపక్కన వాళ్ళు కూడా ఎవ్వరు కూడా నన్ను కించపరిచి మాట్లాడడము అవన్నీ ఏం లేవు. నేను అది కాకుండా ఫైరింగ్ చేస్తా. ఫైరింగ్ అంటే ఇప్పుడు మామూలుగా మనకి జాతరలో కిరోసిన్ నోట్లో పోసుకొని ఫన్ లేస్తారు కదా, అది కూడా చేస్తా నేను. ఓకే. ట్యూబ్ లైట్స్ బాడీ మీద బ్లాస్ట్ చేసుకోవడము, దాన్ని నమలడము, అవి కూడా చేస్తా. ఓకే. అవును, కిరోసిన్ వేసినప్పుడు నోట్లో పోదా అండి అది? కిరోసిన్ మనము మింగం కదా, నోట్లో పట్టుకుంటాము. మనం అనడం వేరే ఉంటది. అన్నప్పుడు జల్లు వస్తుంది కదా, ఆ జల్లులోనే మనం ఏం చేస్తాం, ఊపినప్పుడు మనకి ఫైర్ బ్లాస్ట్ అయినట్టు అవుతుంది అనమాట. అది కూడా నేను ఎవరి దగ్గర నేర్చుకుంది కూడా కాదు. నేను ఇప్పుడు ఇంటర్వ్యూస్ చూస్తా ఉంటారు కదా, ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా చూస్తారు వాళ్ళు, ఎవరో ఒకరు క్వశ్చన్ చేస్తారు కదా, నేను కదా నీకు నేర్పించాను, అలాంటివి కూడా మీకు కామెంట్స్ రారు. ఎందుకంటే నాకు ఎవరు నేర్పిలేదు, స్వతహాగా నేను ఏమంటది. ఫస్ట్ అటెంప్టే నేను ఇప్పుడు స్టేజ్ మీద వేరే వాళ్ళు చేస్తున్నారు, చూశాను టక్ అని చెప్పి ఇట్టి నేను చేస్తాను చెప్పి నోట్లో బుర్రని ఊదిన. అది ఊదడం కాకుండా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇదంతా రౌండ్ తీసుకుంటాను నేను. ఓకే, ఇలా తీసుకుంటాను అనమాట. ఓకే, ఆ లైన్ అట్లానే వస్తుంది. మా నెల్లూరు డిస్టిక్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నా నేను. ఫైరింగ్ కావచ్చు, ట్యూబ్లైట్ బ్లాస్ట్ చేయడం కావచ్చు. కొంతమంది అయితే స్టేజ్ కిందకు కూడా దిగరు. నేను జనాల్లోకి వెళ్తా, ఎంత పెద్ద క్రౌడ్ ఉన్నా కూడా నేను మధ్యలోకి వెళ్ళేసి ఫైరింగ్ చేస్తా. సూపర్, నైస్, టాలెంటెడ్. ఉండాలి కదండి ఏదో ఒకటి. జీవితం ఏం నేర్పించిందండి మీకు అసలు? జీవితమా, ఎవరిని నమ్మకూడదు, అయ్యో పాపం అని అనకూడదు, అదొకటి నేర్చుకున్నాను ఈ మధ్య కాలంలో. పోనీలే మన వాళ్ళే కదా, అయ్యో పాపం మన తోడుగా ఉన్నాం అని అంటే ఆ విశ్వాసం వాళ్ళకు ఉండదు. అది ఈ 2 yearsలోనే బాగా నేర్చుకున్నాను నేను. ఓకే. పాపితే అంటే మన వాళ్ళల్లోనే, నా వాళ్ళల్లోనే నేను చేసి అయ్యో పాపం అని చెప్పి నేను ఉంటాను అని చెప్తే వాళ్ళు తిరిగి వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు, మనకే ఎసురు పెడుతున్నారు. దానివల్ల వద్దు, ఎవరు వచ్చినా అవునా నేను ఎందుకు చేయాలి నీకు, నాకేం అవసరం అని చెప్పాలి స్టేజ్లోకి వచ్చేసాను. అయ్యో పాపం నుంచి నేను చెయ్యను అనే స్టేజ్కి వచ్చేసాను. మంచి మార్పు అది, చాలా మంచి మార్పు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. నేను అదొక్కటి నేర్చుకున్నా. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆ నిమిషానికి కొంచెం కఠినంగా ఉన్నా కూడా తర్వాత హ్యాపీగా ఉంటాం. కఠినంగా లేకపోతే నేను బతకలేకపోతున్నా. అందరినీ పాపం 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 అని, నన్ను పాపం అనే వాళ్ళు ఎవరు లేరు. అంతే, అయ్యో పాపమే ఏం చేస్తుందో, ఉందో లేదో, తినిందో లేదో. స్టిల్ ఇప్పటికి కూడా నేను ఇంట్లో ₹1 నేను అడగను. నేను ఎన్ని బండ్లు మార్చుంటానంటే, మీరు నా స్టోరీస్లో పెట్టున్నాను కలెక్షన్స్ మొత్తం చూడండి. అన్ని బండ్లు మార్చినా ₹1 నాకు ఎవ్వరు ఈరోజు ఉందో లేదో తీసుకో వాడుకో అని చెప్పే వాళ్ళు ఎవరు లేరు. నేను వెళ్ళి అమ్మ నాకు ఇవ్వండి అని చేయి చాచను. నేను ఉన్న దాంట్లోనే మీరు నా దగ్గర స్టిల్ ఇప్పుడు ₹1 లేదన్నా కూడా ఎవరు నమ్మరు. అబ్బా నీకేం లే, నువ్వు చెప్తా ఉంటావు అంటే వాళ్ళు అనుకుంటారు నేనేందో బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేసినట్టు వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు కదా నా దగ్గర ఉందా లేదా అనేది నాకు తెలుస్తుంది. నేను ఎట్లా అంటే ఉన్నదానిలానే ఉంటా, లేకపోయినా ఉన్నదానిలానే ఉంటా.
మనం లేదని చెప్పి లోకి వెళ్ళిపోయి ఉంది కదా అని చెప్పి హైప్లోకి వెళ్ళిపోయి క్యారెక్టర్ మంది కాదు. ఓకే. ఇప్పుడు శబానా మొత్తం సెట్ అయ్యారా? ఇల్లు అదంతా నేనంతా సెట్. సెట్ అయిపోయారు. స్వయం కృషితో పైకొచ్చారు. మొన్న ఆర్టికల్ కూడా ఒకటి వచ్చింది కదా నాది, ఆ. దాంట్లో కూడా స్వయం కృషితో పైకి వచ్చిందని చెప్పి అదే. ఈనాడు పేపర్ వాళ్ళు వేశారనమాట. గంజి నీళ్లు తిని ఇవాళ ఒక శబానా ఒక మంచి పొజిషన్లో మంచి ఉన్నారు. పొజిషన్లోకి వచ్చా. చాలా ఈ మంది పొజిషన్ కూడా నన్ను నలుగురు గుర్తుపడుతున్నానంటే కూడా కారణం మా లక్ష్మక్క పెట్టిన భిక్షే అది. ఆవిడకి నేను అంత దగ్గర కావడం, ఆవిడ నన్ను దగ్గర తీసుకోవడం, అది అదృష్టం నిజంగా. అది నా అదృష్టం. నేను ఎంత ఇచ్చినా కూడా ఏమిచ్చి కూడా నేను తీర్చుకోలేను ఆ రుణం. నేను అందుకే ఏ టైం అయినా సరే అక్క కాల్ చేశారంటే నేను ఏ టైం అయినా రెస్పాండ్ అయిపోయి వచ్చేయంటే ఏ టైం అయినా చూసుకోండి, టైం టేబుల్ ఏం లేదు, నేను మూవ్ ఆన్ అయిపోతా. అక్క గెలిచినప్పుడు ఇది చెప్పారా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇదంతా? నేను మొన్న విజయవాడకి వెళ్ళినప్పుడు కూడా కారులో అక్కతోనే వెళ్ళా. ఆ, విజయవాడకి అక్క అది అన్ఎక్స్పెక్టెడ్గా నా షెడ్యూల్ వేశారు. దాంట్లో శబానా నాకు కావాలి అని అంటే వాళ్ళు టికెట్లు బుక్ చేస్తున్నారు. ఫ్లైట్ టికెట్ చూస్తే 17,000 ఉంది. నేను చెప్పా అంత డబ్బులు అవసరం లేదు, నేను హ్యాపీగా బస్సులో వస్తాను, అక్క ఎట్లాగో మార్నింగ్ కదా దిగుతారు, నేను అక్క వచ్చే లోపల నేను ఆడ దిగేస్తాను అని చెప్తే సరే అని చెప్పి బస్ టికెట్ వేసాను. నేను వెళ్ళాను, హ్యాపీగా దిగేసిన తర్వాత ఇంకా అక్కని ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకున్నప్పటి నుంచి నేను అక్కతోనే ఉన్నాను. అక్కకి చెప్పా, అక్క అమ్మకి బాగాలేదక్క, ఇట్లా సిచ్యువేషన్స్ నేనే చూసుకున్నా అంటే ఇట్లా తిరిగి నువ్వు అదృష్టం చేసుకున్నావు బుజ్జి, జాగ్రత్తగా చూసుకో అమ్మ, నేను ఒకే మాట. ఎందుకు? సో కొన్ని ఆఫ్ కెమెరా చెప్తా. ఓకే ఓకే. నువ్వు అదృష్టం చేసుకున్నావు అంటే అమ్మని చూసుకునే అదృష్టం భాగ్యం ఎవరికి రాదు. అది అవును. మనం ఎంత చేసుకున్నా కూడా ఇప్పుడున్న ఏజ్లో ఆమె చిన్నపిల్లలా చూసుకోవాలి. నేను స్టిల్ ఇప్పుడు కూడా అమ్మని మొన్న కూడా అమ్మ నా దగ్గర వచ్చినప్పటి నుంచి నేనే స్నానం చేపిస్తున్నా, నేనే తుడుస్తా అన్న, పౌడర్ కొడతా అన్న, నేనే నైట్ వేస్తా, నేనే జడేస్తా. అమ్మ అంటది నువ్వు నన్ను ఒక చిన్న పిల్లలాగా చూస్తున్నావు తల్లి, దేవుడు నాకు ఇంకా ఎన్ని రోజులు పెట్టున్నాడో, తొందరగా తీసుకొని వెళ్ళిపోతే బాగుంటుందేమో అంటే నాకు కొంచెం బాధ వేసేసింది. ఎందుకమ్మా అట్లా అంటావు అంటే నేను నిన్ను ఎక్కువ కష్టపెట్టలేకపోతున్నా, నా వల్ల నువ్వు కష్టపడుతున్నావు అనే ఒక బాధ ఏడ్చేసింది నాకు. ఇంకా దేవుడు ఎన్ని రోజులు పెట్టున్నాడు, నేను వెళ్ళిపోతే తొందరగా బాగుంటుంది, నీకు కష్టం ఉండదు అంటే అమ్మ నేను కష్టపడట్లేదు, నేను ఇష్టంగానే చూసుకుంటున్నాను, నువ్వు చూసుకున్నావు కాబట్టి నేను ఈరోజు ఇంత పెద్దదాన్ని అయినాను అని చెప్పి నేను అమ్మకు కూడా చెప్పాను. అప్పుడు కూడా ఏడుస్తానే ఉంది. ఏడవద్దు ఏం కాదు, నేను ఉన్నా కదా, నాకు భారం నువ్వు కాదు, భారం కాదు, అది నా బాధ్యత అని చెప్పా. అది ఆ ఫీల్ వేరే నిజంగా, అది వాస్తవం. ఆ మాట ఒక్కటే అని నన్ను ఎప్పుడు దేవుడు తీసుకొని వెళ్తాడు అని ఒక అంటే నా పిల్లకి ఇలా కష్టం ఏంది ఎక్కడ అది వాళ్ళకు ఉంటది కదా, వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటది. నా వల్ల నీళ్లు తోడినప్పటి నుంచి ఆమె వాష్రూమ్ లో తీసుకొని పోయి నేనే స్నానం చేపించి రుద్ది మొత్తం కాళ్ళకి నేను గోర్లు అవన్నీ కట్ చేసి బాత్రూంలో కూర్చోబెట్టి ఇట్లా ఉండొద్దమ్మా ఇట్లా ఉండు అంటే ఇన్ని రోజులు అట్లా ఉన్నానమ్మా, ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా అని ఒక మాట చెప్పి అట్లానే అయిపోయి ఇంకా సర్లే నువ్వేం చేయొద్దని చెప్పి తినకపోతే ఏమంటే ఆమెకి తినలేక ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు మనకి పేగ అనే ఉంటుంది కదా, ఫుడ్ పేగ ఒకటి ఉంటుంది కదా, అది ఎండిపోయింది, తినలేరు. దానివల్ల ఏమైందంటే ఫుడ్ లోపల పోయినా కూడా వామిటింగ్ చేస్తారు, అవ్వట్లేదు. కిందకి వెళ్తే మనకి డైజెషన్ అవుతుంది, అవ్వట్లేదు, వామిటింగ్ చేస్తారు. వామిటింగ్కి సపరేట్గా ఒక ఇది పెట్టాను అనమాట, దాంట్లో చేస్తారు. నేను తీసుకొని పోయి దాన్ని వేసి వాష్ చేసి చేస్తాను అంటే లేచి నడవలేరు. ఇప్పుడు ఆమెకి పింఛన్ వస్తుంది కదా, పింఛన్ తీసుకోవాలన్నా లేదా నేను ఏదైనా హాస్పిటల్ తీసుకొని పోవాలన్నా కూడా సెకండ్ ఫ్లోర్ నుంచి అమ్మని నేను ఎత్తుకొని కిందకి దిగుతా. సెకండ్ ఫ్లోర్ నుంచి కిందకి దిగుతా. ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ ఎలా ఉంటాయంటే ఐరన్ స్టెప్స్, ఐరన్ ఉంటుంది, కష్టం. నేను నార్మల్గా ఎక్కితేనే ఇలా ఉంటుంది నా పరిస్థితి. అమ్మని సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి తీసుకొచ్చి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మళ్ళీ తీసుకొని వస్తాను. ఎత్తుకొని వెళ్ళడం కూడా అదే, నాకు ఈ ఆర్మ్స్ పెయిన్ వచ్చేస్తుంది. అట్లనే ఆమెని నేను వదిలేయలేను కదా, నడవలేదు, ఎక్కలేదు.
కానీ ఈ జనరేషన్‌లో చాలా తక్కువ మంది అండి ఇలా చేయడం. ఎవరినైనా మనం ఆయాలని పెట్టుకుంటాం, ఇంట్లో వాళ్ళని పెట్టుకుంటాం గానీ ఆయాలను పెట్టుకుంటే వాళ్ళు తల్లిదండ్రుల్ని చూసినట్టు చూడరు కదా. చూడరు, వాళ్ళు ఒక వర్కర్ లాగానే ఉంటారు. ఉమ్. ఏ ఏ ముహూర్తం అమ్మ చెప్పిందో కానీ రేపు అన్న రోజు నన్ను ఎవరు చూడరు, నా బాగోగులు చూసేది నా చిన్న కూతురే అని అది తదాస్తు చెప్పేశారు దేవుడు. మంచి చెడ్డ అంటే ఇప్పుడు వాష్రూమ్ కావచ్చు, స్నానం కావచ్చు, ప్రతి ఒక్కటి నేనే చూస్తా. ఇప్పుడు అట్లానే రన్ అవుతుంది ప్రజెంట్. కానీ అమ్మ అదృష్టవంతులు. అదృష్టం కాదు, అది నా అదృష్టం ఆమెను చూడడం. ఆమె కానీ అదృష్టం మీలాంటి కాదు. కూతురు దొరకడం కూడా, ఒకవేళ మీరు అబ్బాయి అయితే కూడా కష్టమయ్యేది. నేను అబ్బాయి అన్నా కూడా నేను మా అమ్మని అలానే చూసుకొని ఉంటా. మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నా చేయలేకపోయేది, మీ మిస్సెస్ తోనే చేయాల్సి వచ్చేది, లేకుంటే అమ్మాయి కదా అట్లా. అట్లా అది అది అట్లా ఓకే. కానీ ఇట్లా దేవుడు ఏ సృష్టించినా అమ్మమ్మ టైంలో కూడా మా అమ్మగారి వాళ్ళ అమ్మ ఉన్నారు కదా, 2017లో ఎక్స్పైర్ అయ్యాయి అనమాట. అప్పుడు కూడా ఆవిడ నడవలేని పరిస్థితి, ఎక్కడక్కడ నిలుక్కోపోయినా. ఓకే. ఆమెని బయటికి తీసుకొచ్చి ఆటో ఎక్కించాలన్నా కూడా నేను ఎత్తుకొని వచ్చేది. అదేంటంటే డౌన్ గా ఉంటది, ఓకే. ఎత్తుడు ఎక్కాలన్నమాట. ఆవిడ్ని కూడా నేను అట్టే ఎత్తుకొని వచ్చాను. నా దగ్గర ఫొటోస్ ఉండాలి అవి కూడా. అంటే ఈ అక్క పిల్లలు ఉన్నారు ఎత్తుకొని అంటే నాని గుఠాలి అదే నాని గుఠాలి అదే ఫోటోలు తీసేవాళ్ళు. అట్లా అప్పుడు అట్లానే జరిగింది ఇప్పుడు. కానీ మా అమ్మకి నేను చివరి రోజులు అవ్వకూడదు అది, నేను ఎత్తుకొని వెళ్ళడము అవన్నీ నా అదృష్టం. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ నన్ను ఎట్టా ఎత్తుకునిందో నేను ఇప్పుడు మా అమ్మని నేను అలా ఎత్తుకుంటాను, ఇలా ఎత్తుకొని వెళ్ళిపోతాను నేను. ఓకే. రియల్ ఎమోషనల్ అండి మీ లైఫ్ జర్నీ అసలు. కానీ నేను చెప్పేంత వరకు ఎవరికి తెలీదు. ఎట్లా అంటే ఈ పిల్లకేం లే బాగా రిచ్ ఏమో అని అనుకుంటారు. నేను అదే అనుకున్నానండి వాస్తవంగా చెప్తే. రీల్స్ అవి అన్ని మెయింటెనెన్స్, ఆ హుందాతనం అవి చూస్తే అది ఇప్పుడు వచ్చినట్టు. మనం గతం మర్చిపోకూడదు కదా. 4 రూపాయలు వచ్చాయని కళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకోపోకూడదు కదా సార్. అవును. మనం ఎట్లా ఉన్నాము, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము, ఆ మైండ్ సెట్ అట్లానే ఉండాల. నువ్వు జుమ్మని పైకి ఎక్కినావు అని చెప్పి కళ్ళు ఈ నుంచి పెట్టుకొని పోయినావు అనుకో, ఆ నుంచి చపక్కని కింద వేస్తాడు దేవుడు, అస్సలు కనిపించకుండా అయిపోతాయి. దేవుడు కర్మ అనేది ఒకటి ఉంటుంది. నేను కర్మని బాగా నమ్ముతా. కర్మ అనేది ఎవ్వని చెప్తలే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో అని. కానీ కర్మ ఇప్పుడు చేసుకుంటే ఏదైనా పాపం చేస్తే ఎప్పుడో తగలుతుంది కానీ ఇప్పుడు చేసుకుంది ఇప్పుడే అవుతా ఉన్నది, జరుగుతుంది. నేను ఒకటే చేస్తా. నేను ఇంతవరకు కూడా నాకు ఎంత మనసుకు బాధ వచ్చినా ఒకరిని చెప్పించడం, నువ్వు నాశనం అయిపోవాలా దేవుడు చూసుకుంటాడు, ఈ కూడా అన్నాను. దేవుడు ఉన్నాడు అంతే, మన నోటితో ఒక మాట అనకూడదు. ఇక్కడ అది తెలుస్తుంది. దీనికి పవర్ ఉండదు కానీ దీనికి చాలా పవర్ ఉంటుంది. హార్ట్ కి బాగా, అంటే మనసుతో జరిగిన సంఘటన ఇది బాధపడుతుంది. అవును, ఇది ఏదో అంటది కానీ ఇది చాలా బాధపడుతుంది. ఇక్కడ నుంచి వచ్చేది ఏది అవ్వదు, ఇక్కడ ఉంటది కదా. ఇక్కడ నుంచి వచ్చేది 100% జరగద్దు. అది మీరు మనస్ఫూర్తిగా ఇప్పుడు దేవుడా నాకు డబ్బులు ఇచ్చేయంటే ఇవ్వడు. మనస్ఫూర్తిగా నీ కష్టం చెప్పు, నువ్వు దేవుడు దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. అలానే ఉంటుంది మనకి. మనము దేవుడా నాకు ఈ కష్టం వచ్చింది నన్ను కాపాడాయంటే కాపాడాడు. ఎన్నైనా మాట్లాడుతుంది. మనం మనసుతో మాట్లాడేదే, మనసుతో చేసేదే. ఇప్పుడు పాపాలు చేసుకుంటా పోతే రాదు. మీరు 100 పాపాలు చేసి ఒక్క పుణ్యం చేయండి, మీరు చేసిన పాపాలన్నీ పోతాయి. అంత పవర్ దానికి. ఓకే. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఏం చేయాలనుకుంటున్నారు? మా ఊరి సీతయ్య ఒకటి ఉంది, రాక్షస ప్రేమ ఒకటి ఉంది, ఇంకోటి అడుగున్నారు. నేను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, నేమైతే నాకు తెలియదు. ఓకే. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి పరిచయం అయ్యి ఒక్కొక్కటి కావాలని అనుకుంటారు. అంటే లక్ష్మి అక్క పరిచయం అయిన తర్వాత అంటే కొన్ని గోల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక స్వార్థమారి అరే అక్క ఉంది కదా మనకి, ఇది మన అక్కతో చేపిద్దాం ఇది అన్నది ఏమన్నా మీ కోరిక ఏమైనా ఉందా? ప్రోగ్రామ్ అక్కతో ప్రోగ్రామ్ కానీ అక్క చేతుల మీదుగా చేయడం. మా ఊరిలో నా సమక్షంలో నా ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేయాలని అనుకుంటున్నా. కానీ ఒకటి నేను అక్కనే అడిగితే కాదంటారు, అది అవుట్ ఆఫ్ 100%. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్, నేను ఒక మూవీ చేస్తున్నాను అక్క, లీడ్ రోల్ చేస్తున్నా, దానికి ఫస్ట్ లుక్ పోస్ట్ మీరే లాంచ్ చేయాలంటే ఓకే డన్రా బుజ్జి అనేది. జస్ట్ నేను అడిగా, అక్క నేను ఎప్పుడు ఏం అడగలేదు, నేను ఒక మూవీ చేస్తున్నా దాని పోస్టర్ ఫస్ట్ లుక్ మీరే లాంచ్ చేయాలంటే ఓకే రా బుజ్జి డన్ అన్నారు. ఇంకొక మాటే లేదు. అట్లా ఇప్పుడు నేను ఇది కావాలక్క అని చెప్తే ఎందుకు చేయరు చెప్పండి. అంటే కొన్ని ఉంటాయి కదా, అంటే మన
ఊరికి కానివ్వండి ఏదో ఒకటిలాగా ఇప్పుడు మీరు అన్నారు హెల్పింగ్ హ్యాండ్స్ చేయడం చాలా ఇష్టమని. అలాంటిది అక్కతో ఈ ప్రోగ్రామ్ చేపిచ్చి ఒకరికి నలుగురికి ఉపయోగపడేటట్టు చేద్దామన్నది. నేను చదివిన స్కూల్లోనే నేను ఒక స్మార్ట్ క్లాస్ అనేది చేయాలనే ఒకటి ఉంది. కానీ అక్కతో ఇంకా నేనేం చెప్పలేదు. అది చెప్దాం అనుకున్నా కరెక్ట్గా సందర్భం నాకు దొరకట్లేదు, సిచ్యువేషన్ రావట్లేదు. ఒకవేళ ఇంటర్వ్యూ చూస్తే కనుక అక్క అది క్రియేట్ కంపల్సరీ అక్కకి సెండ్ చేస్తాను. నేను అక్కకి లింక్ నేను కంపల్సరీ సెండ్ చేస్తాను. ఓకే. అక్క ఫేవరెట్ కలర్ ఏంటిది? రెడ్ అండ్ రెడ్. రెడ్ పక్కా రెడ్. ఓకే. మీకు ఏమైనా డ్రెస్ కొనియడం ఏమైనా గిఫ్ట్ గా ఇవ్వడం జరిగిందా? నేను అక్కని ఇంతవరకు ఏం అడగలేదు. కానీ ఒకటి అడిగాను, అక్క బండి కొన్నాను, నాకు కీ చైన్ కావాలి. ఏదేదో ఊర్లోకి వెళ్తారు కదా, అక్కడి నుంచి కీ చైన్స్ నా కోసం తీసుకొని వస్తారు. వీళ్ళు ఇంట్లో ఉంటారు కదా పన్ను వాళ్ళు ఏడాడో పెట్టు మిస్ చేస్తారు. నేను అక్క కీ చైన్ తెచ్చాను. అరే తెచ్చాను రా బుజ్జి, వీళ్ళు ఏడో పెట్టేసినారా. అక్క రేపు మార్నింగ్ వస్తున్నా, నాకు కీ చైన్ కావాలి. కుకుంబర్ ఏదో ఉందంట కదా ఇక్కడ, దాంట్లో నుంచి నాకు కీ చైన్ తెప్పించి, మీరు ఆ రీల్ కూడా ఉంది చూడండి, కీ చైన్ తెప్పించి నా బండి తాళం తీసుకొని తనే వేసి చేతికిచ్చి హగ్గిచ్చారు. అది నేనేం చేశాను, ఇంటికి వెళ్ళగానే కీ చైన్ తీసి భద్రంగా దాచిపెట్టేశాను. అక్క వాటర్ బాటిల్, తాగిన వాటర్ బాటిల్ నా దగ్గర ఉంది, టిష్యూ పేపర్ నా దగ్గర ఉంది. అక్క నాకు అక్టోబర్ 24th నోవోటల్లో ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చారు, ఆ రోజ్ ఫ్లవర్ నా దగ్గర ఉంది. అక్క ఇచ్చిన కీ చైన్ నా దగ్గర భద్రంగా ఉన్నాయి. అక్కకి బ్లడ్ ఆర్ట్ కూడా ఒకటి వేయించాను, దానికి తిట్లు తిన్నా నేను. మీ బ్లడ్ తీసి నువ్వు అది మాత్రం నా దరిదాపుల్లో తీసుకురావాక అసలు. నేను ఇప్పుడు నీ బ్లడ్ది రోజు ఇంట్లో చూసి, బ్లడ్ ఒక్క చుక్క బ్లడ్ ఎవరు ఇవ్వరు, ఎందుకు వేస్ట్ చేసావు, ఒక్క చుక్క అయినా చెప్పు అని చెప్పి బాగా ఫైర్ అయ్యాను. ఆ ఫోటో తీసుకొని పోయి నా ఇంట్లో ఈ టిష్యూస్ ఇవన్నీ ఎక్కడ పెట్టుకున్నారు? ఇంట్లో ఉన్నాయి. ఇంట్లో భద్రంగా మెమరీ దేవుడివి ఉంటాయి కదా, దాని కింద ఒక ర్యాక్ వస్తుంది నాకు, అక్కడ ఉన్నాయి. ఇంట్లో ప్రతి చోట అక్క ఫొటోస్ ఉంటాయి ఇంట్లో. మీరు చెప్తే నాకు ఈర్ష్య వస్తుందండి. ఇంత క్లోజ్, ఇంత ఏంటిది బాండింగ్ అన్నది. కూడా ఎవరికైనా ఒకరికి ఫ్యాన్ అవ్వండి, అలానే వస్తుంది మీకు. ఓకే. ఆ ఫీల్ చాలా బాగుంటుందండి, చెప్పడం కాదు, అది మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. ఓకే. అండ్ మంచి ఫ్యామిలీ అంటే నాట్ ఏ జోక్. అసలు దరిదాపుల్లో కూడా వెళ్ళలేము మనం, అసలు రానివ్వరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రానివ్వరు. అలాంటిది నేను డైరెక్ట్ గా వెళ్ళిపోతాను. ఇప్పుడు డైరెక్ట్ గా నేను అక్కకే కాల్ చేస్తా, మెసేజ్ చేస్తానంటే, నేను సోషల్ మీడియాలో పెట్టుండేది చాలా తక్కువ. అక్కతో వీడియో కాల్స్, రికార్డింగ్స్ ఉన్నాయి నా దగ్గర. ప్రతి ఒక్కటి నేను బండి కొన్న ప్రతిసారి తిట్లు తింటాను, ఎన్ని బండ్లు కొంటావే, ఎందుకు డబ్బులు అట్లా వేస్ట్ చేస్తున్నావు అనేది అరస్తాను నన్ను. ఏం లేదక్క ఊరికే అక్క అని ఇట్లా. ఇప్పుడు ఇన్నిసార్లు కలుస్తాను కదా, నాకు ఈ 10 years లెక్కలేదు నేను ఎన్నిసార్లు కలిసాననేది నాకు లెక్కలేదు. కానీ వెళ్ళిన ప్రతిసారి నాకు ఫస్ట్ టైం వెళ్ళిన ఫీలింగే వస్తుంది. గుండె దడ 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 చాలా వేగంగా పోద్ది, స్వెట్టింగ్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కి. వెళ్ళిన ప్రతి ఒక్కసారి నాకు కొత్తగా వెళ్ళినట్టే ఫీల్ వస్తుంది. ఇప్పుడు వెళ్తాను అనగా, ఇప్పుడు వెళ్ళాలి కదా అక్క దగ్గరికి, కానీ మనసులో ఏదో దందని ఫీలింగ్. ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు టెన్షన్ పడారేమో. అస్సలు పడ. నేను 7th స్క్వాడ్ వస్తాను కూడా చిట్టా పెట్టుకొని రాసిన, అప్పుడు కూడా అంత టెన్షన్ పడలేదు. ఓకే. ఇల్లు ఎలా ఉంటదండి? చాలా మందికి సెలబ్రిటీస్ ఇల్లు అనగానే ఇప్పుడు హోమ్ టూర్స్ అట్లా చూపెడుతున్నారు కదా, అంటే లక్ష్మి అక్క కూడా హోమ్ టూర్ చేశారు ఒకసారి, జిమ్ అవి అన్ని కూడా. మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంట్లో వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? మామూలు మన ఇళ్ళలానే ఉంటుంది, కాకపోతే కింద పాలేసి కూడా తీసుకోవచ్చు, నీట్గా, అంత నీట్గా ఉంటుంది. ఓకే. చాలా బాగుంటుంది. లోపల పాజిటివ్ ఫీలింగ్ కావచ్చు. మనం అనుకుంటాం కదా, అబ్బా వాళ్ళ ఇల్లు ఎట్లా ఉంటుందో అట్లా ఇట్లా అని, మనలానే ఉంటుంది, కానీ చాలా నీట్నెస్ బాగుంటుంది. ఓకే. కోపంగా ఎప్పుడైనా చూసారా? కోపంగానా? షూటింగ్ అప్పుడు తాగేసి వేరే డ్రైవర్ ఏదో అరుచుకున్నప్పుడు కింద పడిపోయినాడు, అతనికి బ్లడ్ వచ్చేసింది. అప్పుడు సీరియస్ అయిపోయారు. నేను అక్కడి నుంచి డ్యూటీ, ఇంకా నాకు భయం. వీళ్ళు ఫస్టే ఇప్పుడు అక్క దగ్గర ఉంటారు కదా పిఎస్, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేస్తారు. వాళ్ళు అట్లా ఇట్లా చేసినప్పుడు అక్కకి కోపం ఎక్కువ వచ్చేసినప్పుడు అరిచేస్తారు. ఆ సరౌండింగ్ లో నేను ఉన్నాను అనమాట, నాకు భయం మళ్ళీ నా మీద ఏడ అరుస్తారు, నేను ఏడ ఏడ్చాలి అని చెప్పి. అందుకని ఆవిడ అరిచినా కూడా ఆ అరుపులో కూడా ప్రేమ ఉంటది. ఇప్పుడు అరిచేస్తారు, అట్లా కాదు బుజ్జి, ఇట్లా బుజ్జి, అట్లా రా ఇట్లా రా అని మళ్ళీ పక్కన చెప్తారు. అప్పుడు ఏమవుతుంది,
మనం ఆ సెకండ్ బాధపడిన సెకండ్ మొత్తం ఇక్కడ కూల్ అయిపోద్ది. కూల్ బాగా ఫీల్ బాగుంటుంది. అది మన అక్కే కదా. ఇప్పుడు నాకేమంటే ఏమైనా అన్నా కూడా అలవాటు అయిపోయింది. మన అక్కే కదా వదిలి ఏం కాలేదు అని చెప్పి ఒక ఫీల్ వచ్చేసింది అనమాట. ఓకే. మోహన్ బాబు గారిని కలిశారా? ఆయనతో కూడా స్క్రీన్ చేసుకున్నాను. ఓకే. ఎలా అనిపించింది? అంటే కలెక్షన్ కింగ్ ఎలా అనిపించిందంటే ఇప్పుడు ఆయన వస్తున్నారు అంటే అలర్ట్ ప్రతి ఒక్కరు కూడా. సెట్స్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. వర్క్ వచ్చినప్పుడు వర్క్ చేసుకోవాలా, నార్మల్ టైంలో పెద్దలు వచ్చినప్పుడు గౌరవించాలా. ఒకసారి షూట్ జరిగేటప్పుడే కోర్ట్ సీన్ జరుగుతుంది. సముద్రగని గారు ఉన్నారు, లక్ష్మి అక్క, రంగస్థలం మహేష్, విశ్వాంత్ హీరో, నేను, అదంతా జరుగుతుంది. ఆయన వస్తున్నారంటే మేము ఫస్టే అలర్ట్ అయిపోయాం. మేము అప్పుడే వచ్చాము. అక్క తిరుమల నుంచి ప్రసాదం తెప్పించి నాకు నోట్లో పెట్టారు. మహేష్కి చేసి, మేడం నాకు పెట్టరా, ఏంది మహేష్ అన్నారు. అనే లోపల ఏం లేదు మేడం అని అన్నాడు మహేష్. అయిన తర్వాత ఆయన మేము టక్కన లేచి నిలబడిపోయిన లోపల ఆ మేకప్ మ్యాన్ వచ్చి కూర్చొని ఫోన్ నొక్కుంటాను ఇట్లా స్టైల్ ఇట్లా కూర్చొని ఇట్లా ఇంకా స్టార్ట్. ఆడ ప్రొడ్యూసర్ ఉన్నారు, పెద్ద పెద్ద యాక్టర్లు. ఎట్టా కూర్చుంటావు నువ్వు, సెన్స్ లేదా అంటే వేరే మాట్లాడారు. గౌరవం ఇవ్వాలి కదా. ఇప్పుడు నీకు ఈరోజు అన్నం పెడుతున్నారు ఈ పూటకి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి కదా. నువ్వు స్టైల్గా కూర్చొని వాళ్ళు ఆడుంటే నీ పని ఏంది? టచ్అప్ మేకప్ అయిపోయింది కదా, ఇక్కడ ఉండద్దు కదా నువ్వు సెట్లో. మళ్ళీ టచ్అప్ ఏమైనా అడిగినప్పుడు రావాలా. నువ్వు కూర్చొని చేస్తావు. ఆయన కోపం వచ్చేసింది. ఆయన బాగా షంటరింగ్ ఇచ్చేసారనమాట. కానీ రియల్ గా గ్రేట్ కదా, చాలా అన్ని సినిమాలు అయినది. నాకు ఒక ఫీల్ ఉన్నింది. బ్రహ్మ మూవీ నాకు బాగా ఇష్టం, పెద్దయింది. అది ముసి ముసి నవ్వులో సాంగ్ ఉంది కదా, ఆ సినిమా చాలా ఇష్టం. చూసేటప్పుడు అనుకునేదాన్ని, అబ్బా మనం ఎప్పుడు చేస్తాము అని. ఆ కోరిక కూడా తీరిపోయింది. నేనేమంటే ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారు, నేనేమనుకుంటున్నా, మా అక్కతో ఫోటో దిగితే చాలు, నాకు వీళ్ళంతా నాకేం పని అనుకుంటా. నేను ఎక్కువ ఫొటోస్కి ఎగబడను. లక్ష్మక్కతో అయితే 100 ఫోటోలు అయినా తీసుకోమన్నా తీసుకుంటా. ఇప్పుడు ఎవరైనా వచ్చారు, అక్క ఫోటో తీసుకుంటావా, ఫోటో నేనేం చెప్పాలి, పిలిచి తీసుకో అంటా. తర్వాత చెప్పా, అక్క నన్ను అట్లా పిలిచొద్దక్క, మీతో అంటే దిగుతాను, వాళ్ళతో నాకు ఇంట్రెస్ట్ ఉన్నదక్క అని చెప్పి. నేను వెళ్ళంగానే అక్క రోజుకు ఒక ఫోటో రండి అని చెప్తా. అక్క తీసుకుంటది, లేదా నేను తీసుకుంటాను. నేను అక్కకి ఫొటోస్ తీయడం అక్కకి బాగా ఇష్టం. నేను ఫొటోస్ తీయడం కానీ ఎడిట్ చేసి ఇవ్వడం కానీ అక్కకి బాగా లైక్ అనమాట. అందుకని నువ్వు ఫోటోలు మీరంతా జరగండి ఇడా, నువ్వు తీ అంటది. ఎందుకు కారు ఇప్పుడు బయటికి వెళ్ళాము, కారులో దిగంగానే అక్క ఫోన్ నా చేతికి ఇచ్చేస్తాను. అక్క ఫోన్ నా చేతికి ఇచ్చేసి నేను ఇంకా వెళ్ళేటప్పుడు మళ్ళీ అక్కకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఎప్పుడు సైలెంట్లోనే ఉంటుంది. ఏమైనా ఇప్పుడు వర్క్ ఉంది, షూట్ ఉంది, సైలెంట్లో ఉంటుంది. ఫోన్ నా దగ్గర ఉంటుంది మళ్ళీ. అట్లా సామాన్యంగా ఇవ్వరు కదా, ఒక ఫోన్ అంత పెద్ద ఇవ్వరు. అది నాకు ఇచ్చేస్తారు. మీరు కొన్ని రీల్స్ లో చూసినా కూడా, మొన్న ప్రమోషన్స్ రీల్స్ లో కూడా కార్ దిగిన వెంటనే ఫోన్ నా చేతికి. నాది మన మనిషి అనే ఒక ఫీల్ అక్కకు వచ్చేసింది. ఓకే. అండ్ కరణ్ జోహార్ ప్రోగ్రామ్ లో కూడా పాల్గొన్నారు కదా. అవును, అందరికన్నా ముందు హ్యాపీగా ఫీల్ అయింది మీరే అనుకుంటా. అవును, అక్క విషయంలో ఏది జరిగినా కూడా నేనే. ఇప్పుడు ఏదైనా మూవీ రిలీజ్ అవుతా ఉంది, అక్క మొన్న అక్క ఒకటి హిందీలో చేశారు కదా, లోహిత హిందీలో ఒక మూవీ రియాలిటీ షో చేశారు కరణ్ జోహార్ గారు. ఆ షో చేసేటప్పుడు ఫస్ట్ రాగానే ఐ ఫీల్ సో హ్యాపీ అక్క. అంటే నాకు తెలుసురా నా విషయంలో ఎవరు హ్యాపీగా ఉంటారో లేదో, ఫస్ట్ నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అని వాయిస్ మెసేజ్ పెట్టారు. కార్ మీద ఎంట్రన్స్ ఇస్తారు కదా ఫస్ట్. అవును, అది నేను నాకు చాలా హ్యాపీగా ఉందంటే అందుకే బుజ్జి నేను సపరేట్గా నీకు పెట్టాను అని అంటాను. ఏమైనా ఉన్నా కూడా నాకు షేర్ చేస్తారు. అక్క అప్డేట్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా నాకు వాట్సాప్లో షేర్ చేస్తాను. నేను చాలా హ్యాపీగా ఉంది అక్క అంటే, నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని నీకు ఫస్ట్ పెట్టాను రా అంటది. ఓకే. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మళ్ళీ లక్ష్మక్క మూవీస్ లో ప్రతి దాంట్లో ఉంటారా? ఉండాలనే కోరిక ఉంది, ఉంటానో లేదో తెలియదు. ఓకే, ఉంటాను అనుకుంటున్నా. ఓకే, మీ అంబిషన్ ఏంటిది అసలు? ఏం కావాలనుకుంటున్నారు? మంచి పేరు తెచ్చుకోవాలి, ఏం కావాలనేది అంబిషన్ నాకేం లేదు. చెడ్డ పేరు తెచ్చుకోకుండా
మంచిగా బతికితే చాలు. ఓకే. లాస్ట్ క్వెషన్ అంటే చాలామంది మన తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలంటే భయపడుతుంటారు. ఇంకా ఏదో ఒక దాంట్లో ఉంటూనే ఉంటారు. ఏదో జరుగుతది. ఏదో అది. దానికి ఒక అమ్మాయిగా మీరు స్ట్రగుల్స్ పడ్డాయా? లేకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి మీరు అమ్మాయిలకి ఏం చెప్తారు? ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలకు? మనం కరెక్ట్‌గా ఉంటే అన్నీ కరెక్ట్‌గానే ఉంటాయండి. ఇండస్ట్రీని తప్పు పట్టకూడదు. తప్పేం లేదక్కడ. మనం అట్లా ఊహించుకొని కొంతమంది రాకుండా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు అడిగిన విధానం నాకు అర్థమైంది. కానీ అలాంటివి లేవు. ఇప్పుడు మనం ఏదైనా చనువిస్తేనే కదా అవుతుంది. నువ్వు కరెక్ట్గా ఉండు. ఇప్పుడు నేనున్నాను అంటే నేనని చెప్పి నేను గర్వంగా ఏం చెప్పుకుంటలేను. నేను చెప్తాను ఎగ్జాంపుల్. మనం ఉండే రీతిలో మనం ఉంటే అవి కూడా కరెక్ట్గా ఉంటాయి. మనమే చెయ్యి ఇచ్చి చేత్తో చప్పట్లు కొట్టు అంటే చప్పట్లు ఎందుకు రావు? వస్తాయి కదా. మనం కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు రండి, మీ టాలెంట్స్ని బయట పెట్టండి. మీరు అనుకున్నట్టు ఇక్కడ ఏమీ లేదు, ఉండదు కూడా. మనం పర్ఫెక్ట్గా మనం కరెక్ట్గా ఉంటే అన్నీ బాగుంటాయి. తప్పుడుగా అయితే ఏం లేదు. మీరు అలా ఆలోచించొద్దు, మీ టాలెంట్స్ని తొక్కేయొద్దు. రండి, బయటికి తీసుకురండి, మంచిగా ఎదగండి, మంచిగా ఉండండి, నలుగురికి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ శబానా గారు. చాలా హ్యాపీగా ఉంది. చాలా విషయాలు తెలుసుకున్నాను. అండ్ ఎలా అనిపించింది ఇంటర్వ్యూ లాస్ట్లో చెప్పేసి? చాలా బాగుంది. క్వశ్చన్స్ బాగా అడిగారు. థ్యాంక్ యూ. యూజబుల్లే అడిగారు. బాగుంది. మీ ఇంటర్వ్యూ చేసే విధానం కూడా నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు ఇంకా మంచి మంచి ఇంటర్వ్యూస్ చేయాలి. చాలా మంది టాలెంట్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళని కూడా బయటికి తీసుకొని వచ్చి మంచి ఇంటర్వ్యూస్ చేసి వాళ్ళకు కూడా ఒక మీ ఇంటర్వ్యూ ద్వారా ఒక 4 ఛాన్సెస్ వచ్చేటట్టు ఉండాలి. మీరు ఇంకా ఇప్పుడు మీకు 8 lakhs ఏమో ఉన్నారు సబ్స్క్రైబర్స్ కదా, ఇంకా 2 millionsకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.